ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము చేతిలో ఉన్న కర్రలో వంశావళులన్నీ రాయబడాయి. ఒక దినమందు నా కర్ర యాకోబు చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈరోజు ఏం చెప్పబోతున్నాను, రాత్రి ఇవన్నీ చెప్పాను. నేను ఈ మేఘం గురించి చెప్పలేదు. 28 అని డేట్ వేసింది. 1963. ఇవాళ తారీఖు ఎంత? ఏ నెల చెప్పండి అమ్మా. ఏ నెల? ఫిబ్రవరి 28. ఇప్పుడు కరెక్ట్గా ఆకాశములో 38 కిలోమీటర్ల పైన, ప్రైజ్ ది లార్డ్, 25 మైళ్ళ వెడల్పులో అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ పట్టణంలో దేవుని యొక్క మేఘము 1963 ఫిబ్రవరి 28వ తేదీన ఆయన మేఘారూఢుడై వచ్చాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 62 సంవత్సరాలు పూర్తయ్యి 63 ప్రారంభమైంది. దేవుని స్తోత్రాలు. నాకెందుకు అనిపిస్తుంది, ఒకవేళ 70వ సంవత్సరం రాగానే ఇర్మియా ప్రవక్త ఇచ్చిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా దానియేలు కంగారు పడ్డాడు. అప్పుడే 68 అయిపోయినాయి, 29 అయిపోయినాయా? ఏంటి ప్రభు, ఇంకా ఒక్క వారమే ఉందా దేవుని యొక్క ఉగ్రత రావటానికి, ఈ కాలం యొక్క ముగింపు రావటానికి ఇంకా ఒక్క వారమే ఉందా? దానియేలు వణికాడు. ఆమేన్. దానియేలు వణికి జరగబోయే సంగతులన్నీ చూస్తే అడిగాడు, ప్రభా ఇవన్నీ ఎప్పుడు నెరవేరబోతున్నాయి అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? దానియేలు దానికి ముద్రవే, నువ్వు చూసిన దానికి ముద్రవే. మరి ఎలా ప్రభా ఈ సంగతులు ప్రజలకు ఎలా తెలుస్తాయి? అంత్య దినముల యందు ఒక ప్రవక్త వస్తాడు. అంత్య దినముల యందు నా 7వ నక్షత్రమైన 7వ దూత మలాఖీ గ్రంథములో 4, 5, 6 అధ్యాయాల్లో చెప్పబడిన 2వ ఏలియా పరిచర్య కలిగిన 7వ దూత రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ బయటకు చేస్తాయి. 7వ దూత పలికినప్పుడు ప్రకటన 10:7 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగుదు. ఆమేన్. అందుకేనేమో యోహాను ఒకటే సింహాసనం అని చెప్పాను, రాత్రి ఒక్కడే దేవుడు అని చెప్పాను, ఒక్కటే బాప్తిస్మం అని చెప్పాను. మనకున్నది కూడా ఒక్కటే పరలోకం, మనకున్నవాడు కూడా ఒక్కడే. అందుకే ప్రకటన గ్రంథంలో చూసిన యోహాను సువార్తలో ఆదికాండము నుంచి రాయటం ప్రారంభించాడని చెప్పాను. ఆమేన్. ఆయనే ఆదిలో ఉన్నవాడు, ఆయనే శరీరం ధరించి వచ్చిన వాడు, ఆయనే వాక్యమై ఉన్నవాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు కూడా ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని కూడా రాత్రి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అయితే ఆయన ఎప్పుడు వచ్చాడో తెలుసా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో ఉంటది. ఆయన మేఘారూఢుడై బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చి ఒక పాదము ఒక పట్ల ఎదువద్దు, ఒక పాదము చెప్పబట్టు ఆయన నామాన్ని మహిమపరచు, ఆయన నామాన్ని స్తోత్రాలు. చూస్తే నిజముగా 2 చేతులు చాపాను. ఒక చేతేను సూర్యకాంత పద్మరాజు, ఒక చేతుల్లో నేను మకరం. రూబేని యొక్క రాయి, బెన్యామీని యొక్క రాయి, ఆ ఆది నేనే, ఆ అంతము నేనేనని యోహానికి ఎంత గొప్పగా ప్రత్యక్షత ఇచ్చావు ప్రభువా. ఈ రోజు అదే దేవుడు మా మధ్యకు వచ్చావు. ఈ ప్రజలు ఆశపడుతున్నారా దేవుణ్ణి చూడాలి? ఈ ప్రజలు ఆశపడుతున్నారా దేవుణ్ణి కలుసుకోవాలి? ప్రజలు ఆశపడుతున్నారా దేవునితో నేను మాట్లాడాలి? ఆయనతో మాట్లాడుతున్నా కాదు గుర్తుపచ్చేదేమో. ఈ రాత్రి మీరే రంగం మీదకి వచ్చి నా వెనక ఉన్న సేవకులు కానీ, ఇక్కడ ఉన్న విశ్వాసులు కానీ, పరలోకములో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చుని ఉంటుంటే నిన్ను చూచి, సింహాసనం ఎదుట ఉన్నటువంటి 24 పెద్దల మందిని చూచి, వారు తలల మీద వారు కిరీటాలు ధరించి ఉండగా, ఆ సింహాసనం ఎదుట 4 దూతలు ఉండగా, వెప్పడానికి యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా అని పరలోక వెళ్ళిన వాడు కూడా ఏడుస్తున్నాడు. పరలోక వెళ్ళిన వాడు కూడా ఈ గ్రంథాన్ని వెప్పడానికి యోగ్యుడు కాదని యోహాను గ్రహించాడు.
ఆ 12 మంది సింహాసనాల మీద ఉన్నటువంటి ఆ పెద్దల్లో కూడా ఎవడు యోగ్యుడే? ఆ 4 దూతల్లో ఎవడు యోగ్యుడులే? పరలోకంలో ఉన్న దూతల సమూహంలో ఎవడు యోగ్యుడులే? కానీ ఒక బలిష్ఠుడైన దూత వచ్చాడు. యోహాను ఏడవకము, యోహాను ఏడవకము, 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని విప్పటానికి యోధా గోత్రపు సింహము జయము పొందుకొని ఉన్నది. యోధా గోత్రపు సింహము జయము పొందుకొని ఉన్నది. యోహానా సింహం ఏమిటా అని సింహాసనంకి వెళ్ళి తిరిగి చూస్తే ఆ సింహాసనములో నుంచి వధించబడినట్లుండిన ఒక గొర్రె పిల్ల రక్తము కారుతూ సింహాసనములో నుండే వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పుచుండగా యోహాను ప్రభువా సంతోషిస్తున్నాడు. నేను అడుగుతున్నా, యోహానా నువ్వు ఎందుకు ఏడ్చావు? పరలోకం వెళ్ళావు, నీ కాక ఎంత పడ్డావు, అంత భక్తి కట్టుకున్నావు. నువ్వు యోగ్యుడు కదా, పరలోకం వెళ్ళటమంటేనే యోగ్యుడు కదా. ఆయన అంటాడయ్యా, ఇది కాదయ్యా యోగ్యత. ఆ విమోచన గ్రంథములో నా పేరుందో లేదో నేను చూసుకోవాలని, లేకపోతే నేను పరలోకం వెళ్ళిన తర్వాత తీర్పులో నరకానికి వెళ్తారని ఏడుస్తున్నా. మాకు అంత భక్తి లేదు, కానీ అంత యోగ్యత కూడా మాకు లేదు. కానీ ప్రభా, ఈ రాత్రి ఇక్కడ నీ పక్షాన నేను నిలబడి ఉన్నా. నా స్వరం కాదు, నీ ప్రజలు నీ స్వరం వినాలనుకుంటున్నా. నీ స్వరం కావాలి ప్రభా. మమ్మల్ని మార్చేది, మమ్మల్ని బ్రతికించేది నీ స్వరమే కదా. ఆ మేఘంలో 7 ఉరుములు ఉరిమినప్పుడు 7 శబ్దాలు పలికాయి. 7 సంఘకాలాలకి పంపబడిన ప్రవక్తలే ఆ స్వరము యొక్క ఉరుమని, ఆ ఉరుము నీవని, ఆ శబ్దము నీదని ఈ కాలానికి పంపబడిన 7వ దూత చేత ఈ లేఖనాలు బయలుపరిచావు ప్రభా. ఈ ప్రత్యక్షత మాది కాదయ్యా, ఈ వర్తమానం మాది కాదయ్యా, ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యమే. ఎందుకంటే ఇప్పుడు మీరు రాయబడిందని చెప్పటం లేదయ్యా, సంఘములతో ఆపుతున్నావు ప్రభా. మరొకసారి మా మధ్యకు దిగి వచ్చి పలకబడిన వాక్యము చేత మాతో మాట్లాడి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం అలాగే నిలబడి ఉండగా ఒక చిన్న లేఖనం చదువు. 1 నుంచి 4 వచనాలు మైక్ తీసుకొని చదవండి. యెహోవా నీవు లేచి, యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినవి. అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము కాదమ్మా, అబ్రాము వెళ్ళెను. తెలుగు చక్కగా చదవాలి. అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. చాలు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించడు గాక. దయచేసి అందరం కూర్చుందాము. 1 నుంచి 4 వచనాలు మైక్ తీసుకొని చదవండి. యెహోవా నీవు లేచి, యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినవి. అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము కాదమ్మా, అబ్రాము వెళ్ళెను. తెలుగు చక్కగా చదవాలి. అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. చాలు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించడు గాక. దయచేసి అందరం కూర్చున్నాం. మీరు నమ్ముతారా? నమ్మాలి, ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. కొన్ని రాయబడినవి, కొన్ని దాయబడినవి. దాయబడినవి ఎవరికి?
ఎవరికో తెలుసా? యేసుతో ఉన్న వారికి. వాక్యం ఎవరికో తెలుసా? లోపల ఉన్న వారికి. అందరూ మీ చెవులు, మీ హృదయాలు, మీ మనస్సు అన్ని ఇక్కడ తీసుకురండి, ఈ స్థలంలో తీసుకురండి. దేవుడు మనతో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఆమేన్. బైబిల్లో అక్షరం మాత్రమే ఉన్నది, కానీ ఆత్మ ఇక్కడి నుంచి మాట్లాడుతుంది. నమ్ముతారా? మీ చేతుల్లో బైబిల్ ఉంది, అక్షరం ఉంది, కానీ ఆత్మ ఈ బలిపీఠం యొద్ద నుంచి మాట్లాడుతుంది. నమ్ముతారా? ప్రైజ్ ది లార్డ్. కనుక ఆత్మ మాట్లాడేటప్పుడు ఆత్మ చెప్పుచున్న సంగతులు మనం గ్రహించాలి. ఆమేన్. రైట్. ఎందుకంటే నేను రాత్రి కూడా చెప్పాను, ఆమెన్ అని ఎవరు చెప్పరంటే పౌలు అన్నాడు, సందేశం అర్థం అయితే ఆమెను చెప్తాడంట, సందేశం అర్థం కాకపోతే వారు ఆమెను చెప్పలేరంట. కనుక మీరు అర్థమైతే ఆమెను చెప్పండి, అర్థం కాకపోతే మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, మంచిది. ఎవరికి బలవంతం లేదు. భక్తి ఎప్పుడు బలవంతం చేయకూడదు. భక్తి ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, కట్టేసి చేయకూడదు. రైట్, మంచిది. నేను ఈ మీటింగ్స్ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు, నేను హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాను వాక్యం చెప్పడానికి. అక్కడ దేవుడు నాకు ఈ సంకల్పాన్ని కలగజేశాడు, అర్జెంటుగా చిన్ననందిగంలో 2 రోజులు మీటింగ్స్ పెట్టు. నాకు అర్థం కాలేదు ఎందుకు ప్రభా, ఎందుకంటే యాక్చువల్గా నేను అటు నుంచి అటు తమిళనాడు వెళ్ళి అక్కడ పరిచర్య చూసుకొని వద్దామనుకున్నాను. కానీ తమిళనాడు పాస్టర్లే వాళ్ళే బెంగళూరు రావటం ప్రారంభించారు. అందుకని నేనేం చేశానంటే వెంటనే నేను విజయవాడ వచ్చేయటం జరిగింది. అప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, చిన్ననందిగంలో 2 రోజులు మీటింగ్స్ పెట్టాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి నేను సహోదరులు చెప్పినప్పుడు మరి గ్రామంలో ఉన్న మన సహోదరుడు చాలా మంచి వ్యక్తి, నాకు మంచి అనిపించిన వాడు యాకోబు చెప్పడం జరిగింది. మన సహోదరులు అలా ఇట్లా మీటింగ్స్ పెడదాము అంటే ఖచ్చితంగా పెట్టండి అన్నప్పుడు ఉదయకాల సమయంలో వీరు 3-4 స్థలాలు చూశారు. నేను రావటమే నేను ఇక్కడికి వచ్చేసాను. రాగానే ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు. చూడగానే నాకు అనిపించేది, ఇక్కడ ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇక్కడ కార్యము చేయబోతున్నాడని నాకు అనిపించింది. కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా, ఇక్కడ గరుమాలపల్లిలో ఉన్న వాళ్ళకి, ఇటు ప్రక్కన ఈ కాలనీలో ఉన్న వారికి అందరికి కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ గ్రామంలో నాకు కాదు స్థలం ఇచ్చింది, వాక్యానికి స్థలం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నాకు కాదు స్థలం ఇచ్చింది, వాక్యపు వెలుగుకు స్థలం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వర్తమానానికి మీరు స్థలం ఇచ్చారు. సజీవుడైన దేవుడు, మేఘము ధరించిన దేవునికి మీరు ఇచ్చారు. శిరస్సు మీద వర్ష ధనుసు కలిగిన దేవునికి మీరు స్థలం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అలాగే మరి నేను ప్రత్యేకంగా నేను యాకోబుకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్న, వారిని వారి కుటుంబాన్ని దేవుడు నిత్యముగా దీవించను గాక. మరి అలాగే మరి ఈ పనంతా కూడా చూసుకోవడానికి ప్రోత్సహించి మరి గ్రౌండ్ వర్క్ అన్ని విషయాల్లో కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి మరి శ్యాము గారికి, మరి మా బావమరిది, మరి వారికి వారి కుటుంబానికి, అలాగే బశ్వేశ్వర కుటుంబానికి, అలాగే చలమయ్య గారి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించను గాక. అలాగే కందులపాడు నుంచి నా చిన్న కుమారుడు సన్ని, మరి అతని టీంతో మా కృపాగుడారము యవనస్తులతో వచ్చి ఇక్కడ పరిచర్య చేసి ఈ స్థలాన్ని బాగు చేయడంలో కూడా హెల్ప్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వంట వార్పు విషయంలో, సేవకులకి ఆతిథ్యం విషయంలో, మరి పరిచర్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని అన్ని విషయాల్లో కూడా మరి ఈ గ్రామంలో మరి చలమయ్య భార్య మాధవి, మరి అలాగే శ్యామ్ గారి భార్య లలిత, మరి ఇంకా అనేక సహోదరులు, మరి అలాగే రూతు, తర్వాత వాళ్ళ అమ్మగారు అందరూ కూడా జాగ్రత్త వహించి, మరి అలాగే జక్రయ్య వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ వహించి మరి ఈ రాత్రి మీటింగ్ అయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కనుక దాని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి వెల్టూరు వెళ్ళి చలమయ్య, మరి శ్యామ్ గారు వీళ్ళందరూ ట్రాక్టర్లు మాట్లాడి సామాన్ వేసుకొచ్చి, అలాగే వాళ్ళ అబ్బాయి నరేష్ కూడా చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆ యవనస్తుని దేవుడు దీవించును గాక. అలాగే అంతేకాదు ఈ గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితులైన యవనస్తులు, ఆమె కనబడింది. ఫస్ట్ ఆమెను అడిగామా, ఇక్కడ ఏంటయ్యా అంటే, ఇక్కడ మీటింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నామంటే, కోటాలే కదయ్యా పెట్టుకోండి అన్నాను. చాలా మొట్టమొదటి మాట ఒక పాజిటివ్గా రాగానే అనిపించింది, దేవుడు ఇది చిత్తమే, అర్జెంట్ సమావేశం పెట్టడం దేవుని చిత్తం అనిపించింది. కనుక ఆ సహోదరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఈ స్థలము మరి ఇది మా బామ్మరిదే పక్కదే, ప్రకాష్ వాళ్ళది. మరి యువతల స్థలాలు అయితే నాకు తెలియదు, కానీ అయినా సరే ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవడానికి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి స్థల ఓనర్లందరికీ కూడా దేవుడి యొక్క దీవెనలు కలగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే మంచి సంగీతము వాయించినటువంటి యవనస్తులైన బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన గాంధీని, లైటింగ్ అంతా ఏర్పాటు చేసిన
గాంధీని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అలాగే నిన్న నా పెద్ద కుమారుడు వీడియో తీశాడు, వీడియోగ్రాఫర్గా. చక్కగా ఈరోజు ఆల్రెడీ ఆన్లైన్లోకి వచ్చేసాయి. మీకు ఇవ్వబడిన పాటల పుస్తకాల్లో మా ఛానల్ కూడా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కందులపాడు కృపా గుడారంలో చెప్పబడే ప్రతి వాక్యము ఆ ఛానల్లో వచ్చేస్తుంది. నేను మీకేం చెప్తానంటే, ఈ 2 రోజుల్లోనే మీరు ఎంత వాక్యం విన్నారు. ఒకవేళ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి మర్మం మీకు తెలిస్తే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది. ప్రజల కనుక దేవుడు అట్టి కృప ఈ గ్రామానికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. అలాగే కృపా కూడా సంఘస్థులందరూ కూడా, ఎందుకంటే బాగా ప్రార్థన చేశారు మీటింగ్స్ కొరకు. మరి అలాగే మరి ఈ ఖర్చులు ఎన్ని తేటాకి ఆటో చిన్నయ్య నా సహోదరుడు అన్నయ్య కొన్ని ప్రత్యేక వందనాలు. మరి సేవకులు విజయవాడ నుంచి తీసుకురావడానికి, ఖర్చులు తేవటానికి ఎంతగానో ఒంట్లో బాగోపోయినా కానీ తన కష్టార్జితాన్ని ఇక్కడ ఖర్చు పెట్టాడు ఆయన. కనుక దేవుడు ఖచ్చితంగా తన యొక్క పరిచర్యను దీవించను గాక. అలాగే ముత్యాలంపాడు భూచంద్రరావు సహోదరుడు కూడా మరి సంఘాన్ని తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడి ఉన్నాడు. కనుక వారి కుటుంబాన్ని దీవించను గాక. అలాగే సంఘం నుంచి కొన్ని ప్రాంతాల వారు ఈ మీటింగుల కొరకు వారందరినీ, నేను వాక్యం వినిన వారందరినీ, వింటున్న వారందరినీ, ఈ గ్రామాన్ని అంతటిని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రత్యేకంగా మరొకసారి నేను యాకోబు గారికి, వారి టీం అంతటికి కూడా, ఆయనతో పనిచేసిన టీం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి అవకాశం ఇచ్చారు మాకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే, ప్రజలను ఆశీర్వదించి వస్తా. ఏ సంఘానికన్నా వెళ్ళండి, ఆ సంఘాన్ని బలపరిచి వస్తా. నా పరిచర్య అది. వెళ్ళి సంఘాలు చేల్చను, ఆ స్థలాలకు వెళ్ళి నేను వారి యొక్క సంఘాల విషయంలో నేను తలదొచ్చను. కానీ ఆ ప్రజలు లోపలికి రమ్మంటున్నాడు. ఆయన పరిచర్య అది. మోషే పరిచర్య వెలపలికి బయటికి రండి అని చెప్పే పరిచర్య. యాక్చువల్గా మోషే యేసుక్రీస్తు సాదృశ్యమై ఉన్నాడని ఎంతమందికి తెలుసా మీకు? ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, మోషే నా గురించి ఒకసారి రాశాడే, నాలాంటి ఒక ప్రవక్త నీలో నుండి వచ్చునని ఇశ్రాయేలీయుల కొరకు రాశాడే. అంటే మోషే యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడని యేసుక్రీస్తే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమేన్. ఆయన పరిచర్య, యేసుక్రీస్తు పరిచర్య కూడా ఏమిటంటే బయటకు రావటమే. ఆమేన్. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి బయటకు రావాలి? ఈ రాత్రి మనం ఒక లేఖనాన్ని చదివాం. ఈ రాత్రి నా అంశం కూడా ఏంటంటే వెలపలకి వచ్చుట లేదా వేరవుట. ఎక్కడి నుంచి వేరవ్వాలి? కొన్ని విషయాలు నేను మీతో లేఖనాల ద్వారా ముందుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కడి నుంచి వేరవ్వాలి, ఎక్కడి నుంచి బయటకు రావాలి. రాత్రి ఆ సహోదరుడు చెప్పాడు, మీ పేరేమన్నారన్నా? కాదండి, చాణక్యుడు. ఆయన విగ్రహాలు, ఇంట్లో అన్ని విగ్రహాలే. కానీ ఒకరోజు దేవుని స్వరం వినబడింది. దేవుని యొక్క ఆత్మ తన హృదయాన్ని తాకింది. వీళ్ళు కాదు దేవుళ్ళు, వీళ్ళు కాదు. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను బాగు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ రాత్రి నేను ఆయన్నే పిలవాలి. ఆమేన్. ఈ రాత్రి నేను ఆయననే పిలవాలి. ఈ రాత్రి మనం పిలుద్దామా? ఖచ్చితంగా. పిలిస్తే పలికే దేవుడు అని చాలాసార్లు పాట పాడతాం. పిలిచిన పలికే ఆ పాట పాడతాం, కొట్టదన ఆ పాట పాడతాం. కానీ నిజంగా మీరు ఎప్పుడు పిలవాలి ఆయన్ని? నాకు తెలుసు పాట పాడారు, కానీ ఎన్నడూ కూడా దేవుణ్ణి ప్రభా అని నువ్వు ఆయన్ని పిలవలేదు. అయితే ఈ రాత్రి ఒక వర్తమానం వచ్చింది. దేవుడు ఒక రోజున అబ్రహాముకి ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే, అబ్రహామా, నీవు నీ ఇంటిని విడిచి, నీ గ్రామాన్ని విడిచి, నీ బంధువులను విడిచి, నీ తండ్రిని విడిచి, సమస్తమును విడిచి నేను చూపించుచున్న దేశమునకు వెళ్ళు. దేవుడు ఏం చేస్తాడంటే వేరు చేస్తున్నాడు. ఈ రాత్రి ఇదే పట్టుకోండి. అయ్యా దేవుడు ఏంటి అయ్యా, మరి కుటుంబాల నుంచే వెళ్ళిపోమంటాడా? బంధువుల నుంచే వెళ్ళిపోమంటాడా? తల్లిదండ్రులు విడిచిపెట్టమంటాడా? తండ్రిని విడిచిపెట్టమంటాడా? తల్లిని, సొంతూరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోమంటాడు దేవుడు. ఏమో దేవుడు నిన్ను ఈ రాత్రి అలాగే పిలిస్తే, ఒకవేళ ఈ రాత్రి ఈ స్వరము నీకే అయితే, ఖచ్చితంగా ఈ వాక్యం నీ హృదయంలోకి వెళితే ఖచ్చితంగా నువ్వే బయటకు వచ్చేస్తావు. ఆమేన్. ఖచ్చితంగా నువ్వే బయటకు వస్తావు. రాత్రి నేను నీరు పోసాను, ఈరోజు అగ్ని మండించాలనుకుంటున్నాను.
ఆమేన్. ఎవరికో తెలుసా నీరు ఎవరికి, అగ్గి ఎవరికో తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే భూమిలో నాటబడిన విత్తనాలకు ఆయన నీరు పంపిస్తాడు. నీరు పంపిన తర్వాత ఆ విత్తనము తడిసి కుళ్ళిపోయి అవగానే ఆయన వెలుగును పంపిస్తాడు. వెలుగు పడగానే కుళ్ళిపోయిన విత్తనములో ఉన్న జీవము అది నేను బ్రతికే ఉన్నానని పైకి వస్తుంది. ఆమేన్. ఈ రాత్రి మీ హృదయంలో వాక్యపు విత్తనం ఉంటే ఈ వెలుగు మీ మీద పడగానే మీరు చెబుతారు, ప్రభువా నేను బ్రతికే ఉన్నానయ్యా. అయ్యా నీ వెలుగు పడి నేను బ్రతికాను, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను లేవనెత్తిందని ఆ విత్తనము సాక్ష్యం చెప్పినట్లుగా ఈ రాత్రి నువ్వు కూడా దేవుని సన్నిధిలో అలాంటి సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రైట్. దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహాం ప్రశ్న వేశాడా? ఈరోజు ఎవరైనా మా దగ్గర ఒక పాస్టల్ మీటింగ్ జరిగింది. పాస్టల్ మీటింగ్ జరిగితే మరి కొంతమంది చూడగానే కొంతమంది కనిపిస్తుంది, అమ్మో వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత వాళ్ళు, ఏంటో సంఘం చూస్తే ఎట్లా ఉంది, పాస్టర్లు ఎంతమంది వచ్చారు, చర్చి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంది. నాకు 2 రోజులకు 3 రోజులకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తాడు, అన్న ఒకసారి రావచ్చా అన్న, ఒకసారి ఎందుకన్నా చర్చి పని ఉందన్న. చర్చి పని నేను అంతటి వాడిని కాదయ్యా, నేను అంతటి వాడిని కాదయ్యా అని నేను చెప్తా ఉంటా. అయినా వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో ఉంది అన్న దగ్గర, ఏదో ఉంది, ఏదో చేస్తాడు. కాదు, మన అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మనం చూడాల్సింది ఆయన వైపు. నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏమీ లేదు. రైట్. ఇక్కడ వాక్యంలోకి వస్తున్నా. ఇప్పుడు అబ్రహాం ప్రశ్న వేళ, నన్ను ఎట్ట దీవిస్తావు? నేను ఈరోజు ఎవరైనా ఒక సేవకుడిని, సంఘం లేదా సంఘం ఉంటే చెప్పండి బ్రదర్, నేను సత్యం తీసుకొస్తాను, మీరు ఈ వాక్య ప్రకారం మీరు సంఘంలో మీరు పరిచర్య చేయండి అంటే ఏమంటారు తెలుసా? అన్న నెలకి ఏమైనా ఇస్తావా? నెలకి ఎంత ఇస్తావు శాలరీలో? శాలరీల కొరకు, జీతాల కొరకు పనిచేసేది కాదు దేవుని సేవ. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిలుపు ఉండాలి. సేవ చేయాలంటే పిలుపు ఉండాలి. అర్థమైందండి? ఈ జీవ గ్రంథాన్ని పట్టుకోవాలంటే ఎన్నిక ఉండాలి, ఏర్పాటు ఉండాలి. వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుని పిలుపు అనేది ఒకటి ఉంది, ఆ పిలుపు ఉండాలి. ఆమె చెప్తారు ఈ మాటకి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుణ్ణి ప్రశ్నించాలి, ప్రభువా నేను వస్తే అట్ట బ్రతకాలి, నో క్వశ్చన్ అన్నాడు. శారా అర్జెంట్ బయలుదేరు, నాకు ఒక స్వరం వినపడింది. ఆయన నేను అనుకుంటా మా తాత నోవహు దేవుడు అనుకుంటా ఆయన. ఆమేన్. దేవుడు ఎవరిని వెతుకుతాడో తెలుసండి? తన కొరకు ఎదురు చూచేవారినే వెతుకుతాడు. ఆ మంట లోపల మంట ఉన్న వాళ్ళ వైపే చూస్తాడు ఆయన. చల్లబడిని వాటి వైపు దేవుడు చూడు, చల్లబడిన హృదయాల వైపు ఆయన చూడు. మండుచుంటా ఉంటే చూసారా ఆయన కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, నీతి కొరకు ఆ మంట, ఆ తపన, ఆ ఫైర్, ఆ రోషము, దేవుని కొరకు జీవించాలన్న ఆ రోషము. ఎందుకంటే నా బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు అంటాడు, ఏదో ఒక రీతిగా నా బంధువుల్లో, నా రక్త సంబంధికుల్లో వాళ్ళకి రోషము పుట్టించైనా వారిని యేసుక్రీస్తు వైపు తిప్పాలనే నా గురి. ఆ మాట చదివితే నాకు ఒక్కసారి రోమాలు ఎక్కడ పొడిచినాయి. పౌలా ఎంత కోపంతో ఉన్నావు నీ బంధువుల మీద, రోషం పుట్టించారు అంటే, పౌలా నిన్ను చంపుతాంరా అన్నా సరే, మీరు నన్ను చంపినా పర్వాలేదు, పౌలా నిన్ను పాతేస్తాంరా అయినా సరే, మీలో రోషం వచ్చేదాకా యేసుక్రీస్తు గురించే నేను చెప్తాను. ఈరోజు క్రైస్తవులు ఎవరికన్నా ఉందా? అది ప్రార్థనకి వెళ్ళే మీలో ఎవరికన్నా ఉందా? నా బంధువుని రక్షించుకోవాలి, నా కుటుంబాలను రక్షించుకోవాలి. ఒక వేశ్యకున్న మనస్సు వెలిగిందా? ఒక వేశ్యకున్న మనస్సు ఈరోజు క్రైస్తవుడికి లేదు. ఎవరో వేశ్య? రాహాబు అనే వేశ్య. ఒక్కసారి వాక్యం ఆమెను తాకగానే ఆమెలో ఎంత రోషం వచ్చిందంటే, నేను రక్షించబట్టమే కాదు, ఒక వేశ్య అనుకుంటుంది, నేను రక్షించబట్టమే కాదు, నా తండ్రి ఇంటివారు, నా తల్లి ఇంటివారు, నా యొక్క అన్నల యొక్క వదిన వాళ్ళ ఇంటివారు, ప్రతి వారు రక్షించబడాల్సిందే. ప్రతి వారు. రోషము, మంట ఒక వేషకు వచ్చిందే. మనం అలాంటి వాళ్ళం కాదే, అలాంటి పాపం మనం చేయటం లేదే. ఈరోజు ఆ తపన మంట మనకు ఉండొద్దా? బైబిల్ గ్రంథంలో ఉన్న మాట నేను చెప్తున్నా. ఆమె చెప్పిన మాట, అయ్యా నా తల్లి ఇంటివారు, నా తండ్రి ఇంటివారు, నా రక్త సంబంధికులందరూ రక్షించబడాలి. ఆ వేగులు వారు అన్నారమ్మా, నేను మీ ఇంటికి ఒక గుర్తునిస్తాను, ఆ గుర్తుకు ఒక ఎర్రని దారం కడతాను,
ఆ దారము లోపల మీరున్నంత కాలము మీ ప్రాణాలకు మేము ఉత్తరవాదులం. ఈరోజు నేను కూడా యేసుక్రీస్తు నామం గురించి చెప్పడానికి వచ్చాను, ఆయన రక్తం గురించి చెప్పడానికి వచ్చాను. ఈరోజు నందిగం ప్రజలకు దేనికి నేను ఉత్తరవాదిగా ఉండాలనుకుంటున్నాను తెలుసా? యేసుక్రీస్తు రక్తము క్రింద ఆయన నామాన్ని ధరించిన వధువుగా ఉంటే, నువ్వు యేసుక్రీస్తు నామాన్ని ధరించిన వ్యక్తిగా ఉంటే నీ ప్రాణానికి నేను ఉత్తరవాదిగా ఉంటా. ఈ గ్రామ ప్రజల ప్రాణాలకు నేను ఉత్తరవాదిగా ఉంటా. ఎప్పుడో తెలుసా? ఆయన నామాన్ని ధరించుకొని ఉంటే, ఆయన బిరుదులు ధరించుకుంటే కాదు, ఆయన బిరుదులు ధరించుకుంటే కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు తండ్రులు ఉన్నారా? మీరు ఇక్కడ మీరు తండ్రినా? మీరు పిల్లలు ఉన్నారు? అందరూ తండ్రులేనా? తాతలు ఉన్నారా? ఎక్కడ తాతలు ఉన్నారా? మీరు తాతగారేగా, మీరు తాత అయ్యారా? ఎప్పుడవుతారు? మీరు తాతగారు అయ్యారయ్యా? అవలా. నేను తాతనే, నా 3 మనవరాళ్ళు, ఇంకా 2 పెళ్ళిళ్ళు చేయాలి. చాలా భారం ఉంది, అప్పటికే సగం ఊడిపోయింది. ఇప్పుడు నేను పాస్టర్ గారు, మీ పేరు యేసుదాస్ గారు. ఇప్పుడు ఆయన పేరు యేసుదాసు, ఆయన పేరు అదేగా. అందరు మీ చెవులన్నీ ఇక్కడ పెట్టండి. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట వినుగాక. ఆమేన్. ఇప్పుడు నేను తాత, రెండవది నిజంగా ఆయన తాతే. ఆయన భార్య ఉంది కాబట్టి ఆయన భర్త. ఆయనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన తండ్రి ఆయనే, భర్త ఆయనే, తాత కూడా. కానీ ఇప్పుడు నేను ఆయన పిలవాలంటే డైరెక్ట్గా పాస్టర్ గారు యేసుదాసు గారు వచ్చారని పిలుస్తానా? తండ్రి, తాత, నాయనా, పాస్టరు, సువార్తికుడా, ఇంకా కుమారుడా యేసుదాసు వచ్చి ప్రార్థన చేయాలంటానా? చెప్పండమ్మా. ఇందాక ఒక తల్లి బైబిల్ తీసుకోవడానికి వచ్చింది, నా పేరు మేరీ గట్టి చెప్పేసింది. ఎంత ధన్యురాలు ఆమె. నీ పేరు నువ్వు అలా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నేను ఆమెని మామ, తల్లి, అమ్మమ్మ, ఆమెకు భర్త ఉన్నాడు కాబట్టి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కుమార్తె అయిన మేరీ వచ్చి బైబిల్ తీసుకొని నేను కేక వేశానా? ఎందుకని? ఆమెకు పేరుంది, ఇప్పుడు ఆయనకు కూడా ఒక పేరుంది. ఈ గ్రామానికి రాత్రి నేను ఇచ్చుచున్న నిశ్చయత అదే. ఆయనే ఒకప్పుడు తండ్రి, ఆయనే ఒకప్పుడు కుమారుడు, ఆయనే ఒకప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ. ఆమేన్. తండ్రి అనేది పేరు కాదు, చెప్పండి. ఇప్పుడు కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది కూడా పేరు కాదు. ఆయనకు ఒక పేరుంది, ఆయనకు ఒక నామం ఉంది. ఆమేన్. నువ్వు నేరుగా ఆయన పేరుతో పిలవక తండ్రి, కుమారుడా, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు అవసరం లేదుగా. ఇప్పుడు ఆయన పిలిచానా? పాస్టర్ గారిని అలాగే పిలిచానా? లేదు. ఇప్పుడు నేను తాతనే, నా భార్య ఉందని భర్తని. రీసెంట్గా నా భార్య చనిపోయింది. మన కుమారులు ఉన్నారు, నేను తండ్రిని. నాకు 3 మనవరాళ్ళు ఉన్నారు, నేను తాతని. కానీ ఎవరైనా నన్ను పిలిస్తే, ఇందాక లోక గారు ఏమన్నారు? బాబీ అన్నని. కానీ బాబీ అనే ఒక పేరుంది, సుందర్ కుమార్ అనే ఒక పేరుంది. నేను ఆ పేరుతో పిలిస్తే పలుకుతాను, కానీ ఇంకో పేరు పిలిస్తే నేను పలకను. నేను తినమందు మా గ్రామంలో ఒక యవనస్తుడు, మా పక్కన మా వదిన వాళ్ళది కొట్టుంది, అక్కడ నిలబడి ఉంటే మా చర్చి పిల్లోడు ఏమనని నేను పిలిచా. అరే జాషువా ఎట్రారా అని పిలుస్తున్నా. వాడికి ఉలుకు లేదు, పలుకు లేదు. నేను వెంటనే మా సన్నీని పిలిచారే, అటు జాషువా అక్కడ ఉన్నాడు, వాడు పిలవరా అంటే, వాడు జాషువా కాదు డాడీ, వాడు పలానా వాడి ఫ్రెండ్ అన్నాడు. సేమ్ అలాగే ఉన్నాడు. నేను ఎన్నిసార్లు పిలిచినా పలకలా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాడిది ఆ పేరు కాదు. ఆమేన్. కానీ జీవగ్రంథంలో ఒకే ఒక నామము, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. నా నామము ద్వారా తప్ప
ప్రభు అయిన యేసు క్రీస్తు నామము ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. కానీ ఇప్పుడు మనం ఏమంటాం? మొదటి సంఘ కాలములో నికోలాయితుల బోధ వచ్చినట్లుగా త్రిత్వం వచ్చేసింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తీసాలు వచ్చాయి. రాత్రి ఒక క్వశ్చన్ వేశాను, ఇంతవరకు నాకు ఎవరు వచ్చి జవాబు చెప్పలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసాలు తీసుకుంటారు. నేను అడుగుతాను చాలా మందిని, సేవకులను అడుగుతా, అన్నా అది లేదు కదన్నా బైబిల్లో. అంటే మా పెద్దోళ్ళు ఆ టీం అన్నారు, మేము చేసేది ఏమి లేదు, ఇక మా సంఘం అంతే. నేనన్న వాక్యం నెరవేర్చినప్పుడు అసలు నీ సంఘం ఎందుకు? వాక్యమే నెరవేర్చట్లేదు, నీ సంఘం ఎందుకు? బైబిల్లో ప్రభు పగల భోజనం ఉందా, ప్రభు రాత్రి భోజనం ఉందా? పగలు ఎందుకు తీసుకుంటున్నావు? అది పగల భోజనమా? నా బైబిల్లో అయితే ప్రభు పగల భోజనం అని ఎక్కడా లేదు. నా బైబిల్లో ఉన్నదంట ప్రభు రాత్రి భోజనమే, రాత్రి భోజనమే, రాత్రి. ధర్మశాస్త్రంలో ఉన్న నిర్గమకాండంలో 12 అధ్యాయంలో ఉన్న ఆ లేఖనాన్ని కొత్త నిబంధనలో నెరవేర్చాడు. కానీ మరలా నేను కొత్తది రాస్తున్నాను, కొత్తది చేస్తున్నా, ధర్మశాస్త్రంలో కొత్త తప్పు చెప్పాను దేవుడు ఎక్కడా సరి చేసుకోలేదు. అలా సరి చేసుకుంటే సాయి దేవుడే కాదు. ఆమేన్. ఆయన వాక్యం ఎన్నడూ తప్పు రాయడు. నమ్ముతున్నారా? వాక్యము తప్పు రాయడు, ఆయన వాక్యము తప్పు చెప్పడు. ఈరోజు నాకు బిరుదులు ఎన్నో ఉండొచ్చు, సహోదరులు వెనక ఉన్న వాళ్ళకి ఎన్నో బిరుదులు ఉండొచ్చు, కానీ ఆ బిరుదులు చెల్లవు. ఆ బిరుదులు ఇప్పుడు యేసుదాస్ గారికి నేను ఒక 10,000 రూపాయలు చెక్ రాసిస్తా, ఆయన ఇంటి పేరు రాసి, ఇప్పుడు మీరు తండ్రి అన్నారు కదా, పలానా ఇంటి పేరు తండ్రి అని రాసి 10,000 రూపాయలు చెక్ ఇచ్చా. ఆయన బ్యాంకు తీసుకెళ్ళి అకౌంట్ అయిందే, ఇంటి పేరు అయిందే, ఆ మనిషి కూడా ఫోటో కూడా అయిందే, డబ్బులు ఇచ్చింది నేనే, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నా అకౌంట్ ఆ చెక్ కూడా కరెక్టే, ఫెయిల్ అవ్వదు అంటే బౌన్స్ అవ్వదు. నేనన్నా పాస్టర్ గారు వెళ్ళి ఈ చెక్ మార్చుకోండి, మీ పేరు ఏంటంటే ఆయన చెప్పాడు నా పేరు యేసుదాస్ అండి. కానీ నేనన్నా మీరు తండ్రి కదా, తండ్రి అని ఇస్తున్నాను అని చెప్పా. ఆయన తీసుకొని కౌంటర్లోకి వెళ్ళి ఆ చెక్ ఎలా పెట్టాడు. కౌంటర్లో ఉన్నాడు క్యాషియర్ అని, ఏంటి ఇది అన్నాడు. నా చెక్కు. ఎవరు ఇచ్చారు? పాస్టర్ గారు ఇచ్చారు. ఆయన అన్నాడు ఈ చెక్ చల్లదు అన్నాడు. పాస్టర్ గారు నమ్మదగినోడయా? ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు అబద్ధం ఆడ్డా, ఆయన ఉంటే ఉందని చెప్తాడు, లేక లేదని చెప్తాడు, ప్రాణం పోయిన ఆయన అబద్ధం ఆడడం. అలాంటి వాడు చెక్కిస్తే చల్లదన్నావేంటి? అప్పుడు ఆయన అంటాడు, ఇక్కడ మీ పేరు రాయాలండి, మీ బిరుదు కాదు. మీరు తండ్రి అయితే నాకేంటి, మీ తాత అయితే నాకేంటి, మీరు కొడుకు అయితే నాకేంటి, మీరు భర్త అయితే నాకేంటి, మీరు ముత్తాత అయితే నాకేంటి. ఈ చెక్కు చల్లాలంటే ఇక్కడ నీ పేరు రాయాలి. మరి ఆయన నామం లేకుండా బిరుదులతో ఎలా వెళ్తావు? పట్టుకున్నారా? పట్టుకున్నారా? వాక్యాన్ని పట్టుకున్నారా? నీ పేరే లేదు, నీ పేరు ఎలా చెల్లిద్ది? నువ్వు ఆధార్ కార్డులో నీ ఇంటి పేరు రాసి తండ్రి అని చెప్పు, నువ్వు తండ్రివేగా. ఆధార్ కార్డులో నీ ఇంటి పేరు రాసి నువ్వు తల్లి అని రాయి, లేదా కోడలు అని రాయి, చెల్లిద్దా? చెల్లిద్దమ్మా? అంటే పేరు లేకపోతే భూమి మీద చెక్కే చెల్లలేదు, పేరు లేక నీ బాప్తిసం ఎలా చెల్లిద్ది? క్వశ్చన్ వేసుకో. నేను మిమ్మల్ని ఏమంటలా, క్వశ్చన్ వేసుకో. నేను వాక్య ప్రకారం చేస్తున్నానా లేదా? ఆ ఒక్క క్వశ్చన్ వేసుకో. భూమి మీద ఒక చెక్కే నీ పేరు రాయకుండా నీ బిరుదు రాస్తే చెల్లకపోతే నీ బాప్తిసం ఎలా చెల్లిద్ది? ఆయన నామము లేకపోతే అన్నాడు, నా నామం లేకపోతే నా నామము ద్వారా తప్ప, నా పేరు ద్వారా, నామం అంటే పేరు, ఇన్ ద నేమ్ ఆఫ్, నా పేరు ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యము చేరలేడు. ఎందుకు చెప్తున్నాను, ఎందుకన్నానో తెలుసా? ఈ మాట చెప్పడం కారణం ఏంటంటే, మీరు ఆయన నామాన్ని ధరించుకుంటే నందిగం గ్రామ ప్రజల ప్రాణాలకు నేను ఉత్తరవాదిగా నిలబడతాను. మీరు బిరుదుల్లో ఉంటే మీ ప్రాణాలకి నేను ఉత్తరవాదిని కాను. వాక్య ప్రకారం కాకుండా పగల రొట్టె తీసుకొని, పగల ద్రాక్షారసం తీసుకొని పాదపరిచర్య కూడా ఉండదు పాపం. దాన్ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వదిలేస్తారు. అదేం చేసిందో తప్పు. అదేం చేసింది? పాదపరిచర్య ఏం చేసింది? ఒకసారి కృష్ణలంకలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రాత్రి వాక్యం చెప్తా ఉన్నప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నన్ను ప్రభురాత్రి భోజనానికే పిలిచారు వాక్యం చెప్పడానికి. వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయింది, రొట్టె ఇచ్చారు, ద్రాక్షారసం ఇచ్చారు, సరే మంచిది అయిపోయింది. అయిపోగానే అన్నారు పాస్టర్ గారు లోపల రండి భోజనం. నేను పాత పరిచర్య
అమ్మో ఇక్కడ చేయకూడదండి అన్నాడు. అదేంటి అన్న? పాద పరిచర్య చేయకపోతే నువ్వు రొట్టె తీసుకొని ఏం ప్రయోజనం, ద్రాక్షరసం తీసుకొని ఏం ప్రయోజనం? యేసు ప్రభు అసంపూర్తిగా కార్యాన్ని విడిచిపెట్టాడా? చెప్పాలి. అసంపూర్తిగా ఆ పరిచర్యను దేవుడు అలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఆయన దెబ్బలతో వెళ్ళిపోవాలా, ప్రాణం పెట్టిపోయాడు ఆయన. అర్థమైందా? ఆయన వస్త్రాలు చిచ్చబడ్డాయి, ఓకే. గాయాలు చేశారు, ఓకే. జుట్టు పీకారు, ఓకే. గడ్డం పీకారు, ఓకే. కన్ను మీద గుద్దితే కన్ను లొట్టబోయింది, ఓకే. ఇవన్నీ చేశాడు, కానీ ఇంకా పరిపూర్ణం అవ్వాల ఆయన రక్షణ యొక్క పరిచర్య. ఆయన ప్రాణం పెడితే మనకు రక్షణ వచ్చింది. ఆయన పుట్టడాన్ని బట్టి మనకేం మేలు కలగలేదు, కానీ ఆయన చనిపోవటాన్ని బట్టే మనకు మేలు కలిగింది. నమ్ముతారా? ఆయన పుట్టడాన్ని బట్టి మనకి ఏమీ మేలు కలగల, ఆయన చనిపోవటాన్ని బట్టి మనకు మేలు కలిగింది. అందుకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభురాత్రి భోజనం ఇచ్చావు, రాత్రి భోజనం రాత్రి వయ్య అంటే అది ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్ అంటారు. సప్పర్ అంటే సూర్యుడు దిగిపోయిన తర్వాత తీసుకునేదాన్ని సప్పర్ అంటారు. పౌలు కూడా అలాగే ఇచ్చాడు, అపోస్తలులు అలాగే ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మన వెనక నడిచిన 7 సంఘ సంస్కర్తలు కూడా, పౌలు మొదలుకొని విలియం బ్రానమ్ వరకు, 7వ సంఘ కాలం యొక్క ప్రవక్త వరకు, ప్రతి పరిచర్య వాక్యములో ఉన్నదే వారు నెరవేర్చుకుంటూ వెళ్ళారు. కనుకే వారు ప్రతి సంఘానికి వాళ్ళు ప్రవక్తలయ్యారు. ఆమేన్. నువ్వు వాక్యము నెరవేర్చు చాలు, నువ్వేం చేయక్కల, వాక్యములో ఉన్నదా చెయ్యి. అందుకే నేను ఒక ప్రశ్న వేశా, మత్తయి సువార్తలో ఉన్న బాప్తిసం గురించి ఎవరైనా ఒకళ్ళు ప్రకటించారా బైబిల్లో అన్నాను. ఎవరు చెప్పలేదు. పోనీ ఎవరైనా ఇచ్చారా ఆ బాప్తిసాన్ని అని 2వ ప్రశ్న వేశాను. దానికి నాకు జవాబు రాలేదు. 3వ ప్రశ్న, ఎవరైనా బైబిల్లో ఆ బాప్తిసం తీసుకున్నారా అని అడిగాను. దానికి నాకు జవాబు రాలేదు. నేనన్నా, నేను ఇచ్చుచున్న బాప్తిసానికి నేను రుజువులు చూపిస్తా. వాక్యములో నేను ఇచ్చుచున్న బాప్తిసానికి రేపు శుక్రవారం రండి, మీకు అన్ని చూపిస్తా. ఎవరికైనా కావాలంటే కనుక వాక్యంలో ఉన్నాయి, నేను చూపిస్తాను. నేను ఇచ్చుచున్న బాప్తిసము, అపోప్తిసము, పేతురు ఇచ్చిన బాప్తిసము, ఫిలిప్పు ఇచ్చిన బాప్తిసము, పౌలు ఇచ్చిన బాప్తిసము. ఆమేన్. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? నేను మీకు జీవగ్రంథంలో చూపిస్తా. ఎవరు తీసుకున్నారు? అన్యులు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? యూదులు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? సమరయులు కూడా తీసుకున్నారు. ఒకవేళ ఆ సాక్షి నీకు వద్దనుకుంటే నువ్వు మత్తయి సువార్త వరకు ఉంచుకొని మిగిలిన బైబిల్ తీసేయచ్చు నీ జీవగ్రంథంలో నుంచి. మత్తయి సువార్త దగ్గర నువ్వు ఆగిపోయావు, నువ్వు కదలతల్లా. కానీ తర్వాత చాలా వాక్యం ఉంది. అంతేకాదు ఈ వర్తమానంలో కూడా చాలా మంది అపోస్తులు 2:38 దగ్గరే ఆగిపోయారు. మళ్ళీ చెప్తున్నా, ఈ వర్తమానంలో ఉన్న సేవకులు మరలా చెప్తున్నా, ఒకళ్ళు రేపొద్దున యూట్యూబ్లో చూసినా సరే, అపోస్తులు 2:38 దగ్గర సంఘ శాఖలో లేని మత్తయి 28లో ఆగిపోతే, ఈ యొక్క వర్తమానంలో ఉన్న సేవకులు 2:38 దగ్గర ఆగిపోయారు. నేను రాత్రి చెప్పా, అందరూ పేతురు ప్రత్యక్షత దగ్గర ఆగిపోయారు, కానీ పేతురు తర్వాత మరొక ప్రత్యక్షత యోహాను చూశాడని చెప్పారు. ఆమేన్. మోషే ప్రత్యక్షత కంటే పౌలు పొందుకున్న ప్రత్యక్షత గొప్పదని చెప్పాను. పేతురు పొందుకున్న ప్రత్యక్షత కంటే యోహాను పొందుకున్న ప్రత్యక్షత గొప్పదని చెప్పారు. విన్నారు రాత్రి వాక్యము? భూమి మీద పేతురుకు ప్రత్యక్షత వచ్చింది, మళ్ళీ పడిపోయాడు. మోషేకి భూమి మీద గుడారం యొక్క ప్రత్యక్షత వచ్చింది, పడిపోయాడు. కానీ పరలోకం వెళ్ళినటువంటి యోహాను ఆ ప్రత్యక్షత పొందుకున్నాడు, కానీ మళ్ళా పడిపోలేదు. ఆమేన్. పౌలు గారు మూడో ఆకాశానికి ఎత్తబడి పరలోకములో ఉన్న ఆ గుడారాన్ని చూశాడు. మోషే చూసిన గుడారం కంటే శ్రేష్టమైన గుడారం చూశాడు. మరలా పౌలు పడిపోలేదు. మోషే పడిపోయాడు, కానీ పౌలు పేతురు పడిపోయాడు. కానీ ఇప్పుడు పడిపోయే ప్రత్యక్షత కావాలా, పడిపోని ప్రత్యక్షత కావాలా? ఈరోజు మనం ఎక్కడున్న వాక్యంలో మనం చూసుకోవాలి. ఎందుకొరకు తెలుసా? ఇక్కడ యోహాను చెప్పినట్లుగా రాత్రి నేను చెప్పాను, ఆ వాక్యమే శరీరధారి అయి, అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ సీరియస్గా చూస్తున్నారు ఏంట? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఎప్పుడు నివసించాడు. ఆయన శరీరం ధరించింది ఎప్పుడు? ఎవరైనా చెప్తారా ఈ ఊర్లో? ఆయన శరీరం ధరించింది ఎప్పుడు? చెప్పడమ్మా, ఎవరు అన్నారు?
పర్లా ధైర్యం చెప్పండి అన్నారు. రాత్రి మీరు మాట్లాడితే మీకు వాక్యం తెలిసిద్దని చెప్పాను నేను. ఒకళ్ళు తప్పు అయితే నేను సరి చేస్తాను, దాని గురించి ఏం బాధపడదు. మనందరం ఒకే కుటుంబం. యేసయ్య రక్తం క్రింద ఉన్నా మనంతా యేసయ్య కుటుంబమే. మనందరూ రక్త సంబంధికులమే. యేసయ్య రక్తంలో ఉన్న ఆ రక్త సంబంధికులు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయన శరీరం ఎప్పుడు ధరించాడు ఐడియా ఉంటే చెప్పండి. సరే నేను చెప్తా. ఆయన మరియమ్మ గర్భములో నుంచి వచ్చినప్పుడు కాదు. ఈ మాట చెప్పడానికి ఆ క్వశ్చన్ వేశాను. మరియమ్మ గర్భములో నుంచి వచ్చినప్పుడు కాదు ఆయన శరీరం ధరించింది. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడే ఆయన శరీరం ధరించి వచ్చాడు. గడిగా చెప్పకూడదు ఈ మాటకి. ఎందుకో తెలుసా? ఆయన అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ఆహారం తిన్నాడు. ఆయన అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడిగించుకున్నాడు. అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు నెయ్యి తిన్నాడు, పాలు తాగాడు, దున్న మాంసం కూడా తిన్నాడు. ఆయన దూడ మాంసం అని ఉంది, దూడ మాంసం కూడా తిన్నాడు. ఆయన శరీరం ఉంటే తింటాడా? శరీరం లేక ఆత్మ తింటదా? నేను కొన్నిసార్లు చూస్తా, చచ్చిపోయిన వాళ్ళకి అన్నం పెడతారు, పాప కాకులు వచ్చి తింటే, హర్రే అంత ప్రేమించిన తండ్రి కాకైపోయింది దెబ్బకి. మళ్ళీ తర్వాత ఆ కాకి వస్తే ఏం కాకి గోలని మళ్ళీ కర్రతో దాన్ని నువ్వు కొడతావు. అరే మీ నాన్నడు, అరే మీ నాన్న అడివి అమ్మ ఇంత అన్నం పెట్టినప్పుడు వచ్చి తింటుంది, దానికి ఆకలిసేది వచ్చి తింది. ఆత్మలు తింటాయా? మాంసం కూర తింటాయా? పాలు తాగుతాయా? పెరుగు తింటాయా? జున్ను తింటాయా? పాలు దాని ఏమంటారు మేగడ తింటాయా? కాళ్ళు గడిగించుకుంటాయా ఆత్మలు వచ్చి? ఏమ్మా ఒకవేళ 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన మీ అమ్మ వచ్చి మొత్తంలో నిలబడితే నువ్వు ఉంటావా ఇంట్లో? నిజంగా ఉంటావా? ఉండవు. వెంటనే హార్ట్ అటాక్ అన్నా రావాలి, తలుపు వేసుకొని అమ్మ నీ దండం పెడతాం, మా ఇంటికి మాత్రం మాకు అని నువ్వు దండవనే పెడతాం మీ అమ్మకి. నిన్ను కన్నా తల్లి. అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చినప్పుడు దెయ్యం వలే రాలా, భూతం వలే రాలా, ఆత్మ వలే రాలా, శరీరధారుడై ఆయన ఎంతకు రాగానే 3 వ్యక్తులు వచ్చారు. అవునా? 3 వ్యక్తులు వచ్చారు. 3 వ్యక్తులు వచ్చి ఆయన వస్తా ఉండగా అబ్రహాం ఎక్కడున్నాడంటే గుడారం దగ్గర నిలబడి ఉన్నాడు. నేను రాత్రి చెప్పా, నోవహు ఓడ కట్టాడు, ఓడలో దేవుడు ఉన్నాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడు తన గుడారములో బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద అర్పణలో దేవుడు ఉన్నాడు. మోషే మందసాన్ని కట్టాడు, ఇప్పుడు ఆ మందసం లేవీల భుజాల మీద ఉంది, ఆ మందసములో దేవుడు ఉన్నాడు. అవునా? బైబిల్లో అలాగే ఉన్నాయిగా. కొత్త ఏం చెప్పట్లే, అన్ని పాతయే నేను చెప్పేది. కథ మీరు చదవరు, అందుకే మీకు తెలియలా, నేను చదువుతున్నాను, అంతే తెలుస్తున్నాయి మీకు. కొన్ని దేవుని లేఖనాలు యొక్క విలువలు చెప్పడానికి నేను వచ్చాను. గమనించండి, ప్రభు రాగానే పరిగెత్తుకొని వెళ్ళాడు అబ్రహాం. పరిగెత్తుకొని వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఈ మాట వినాలి. 3 వచ్చారు కదా. 3 వస్తే ఇప్పుడు 3 వస్తున్నారు మన ఇంటికి, ఏమంటాం మనం? రండి. అదే ఒక్కళ్ళే వస్తే రా. అరే రండి అనొచ్చుగా. ఒక్కడే కదండి, 2-3 ఉంటే అలా రండి అనొచ్చు. వచ్చింది ఒక్కడే కదా, అందుకే రా దా వచ్చావా దా. అదే 3 వస్తే వచ్చారా రండి అంటే ఏమవుతుంది? పలుకులో తేడా. మరి 3 వస్తే అబ్రహాం పరిగెత్తుకొని వెళ్ళి ఒక ఆయన కాళ్ళ మీద పడి, ఒక వ్యక్తి కాలు మీద పడి, వాళ్ళు మనుషుల రూపం ధరించి వస్తే ఒక్క ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువులారా కాదు, ప్రభువా, ఒక్కడే దేవుణ్ణి పిలిచినట్లుగా అబ్రహాము పిలుస్తున్నాడు. ప్రభువా, నీ దాసుని మీద కటాక్షం ఉంటే నా ఇల్లు దాటిపోవద్దయ్యా. ఎంత గొప్ప దేవుడు ఆయన. రాత్రి చెప్పి ఆయన 2లో కాదు, 3లో ఉన్నవాడు దేవుడు కాదు, ఆయన ఒకే ఒక దేవుడు. ఆయన పేరు బైబిల్లో ఉన్నది పౌలు అనేక సార్లు వాడాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కలుగును గాక, ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానం మీకు కలుగును గాక. అనేక పత్రికల్లో పౌలు గారు ఆ మాట రాసుకుంటా ఆయన యొక్క పరిపూర్ణమైన పేరు రాసుకుంటా వెళ్ళాడు. నేను అడుగుతాను, ప్రభా అబ్రహాం ఇంటికి ఎందుకు వెళ్ళాము? అంటే ప్రభు నేను చిన్న ప్రశ్న వేస్తున్నా, ప్రభా నువ్వు అబ్రహాం ఇంటికి వెళ్ళటానికి కారణం ఏమిటి? ఈ రాత్రి మనతో ఆయన చెప్తున్నాడు, బాబీ నేను అబ్రహాం ఇంటి వెళ్ళటానికి కారణం ఒకటే. నేను ఆయన తన స్థలాన్ని, తన కుటుంబాన్ని, తన ఇంటిని అన్నీ విడిచి రమ్మనగానే నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయకుండా
ప్రభా నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు సేవ చేయాలి అని అన్నాడు కదా. ఇంత తొడల లోతు బురదలో ఒక కాలు తీసి మళ్ళీ ఒక కాలు వేయాలంటే చాలా టైం పట్టింది, కానీ వెళితే ఒక ఆత్మ దొరికింది, దేవుడు రక్షించాడని. నేను ఇక్కడ రాగానే పాస్టర్ గారు అన్నారు ఏంటన్నా జనాలు రాలేదు అని. నేను జనాల కోసం పెట్టాలి మీటింగ్, ఒక్క ఆత్మ కొరకు పెట్టా. ఇక్కడ మీలో ఎవరో ఉన్నారు, దేవుడు వారి వైపు చూస్తున్నాడు. వాళ్ళ కొరకే ఎంత ఖర్చు, ఎంత మీటింగ్, ఎంత ప్రయాస, వాళ్ళ అక్కల కొరకే. నేను అదే అన్నా, మనం పెట్టింది ఒక్కల కోసమే మీటింగ్. ఈ సౌండ్ సిస్టము, ఈ మ్యూజిషియన్స్, ఎంత లైటింగు, ఇదంతా బాగు చేయటము, ఎంత వెనక అన్నాలు వండియటము, ఎంత ప్రయాస, వెనకాల సేవకులు వాక్యం మీద ఎందుకొరకు వచ్చారంటే ఆ ఒక్క కుటుంబం కొరకే. ఈ గ్రామంలో ఎవరో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు. వాళ్ళకి ఈ వాక్యం లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళే కొద్దిగా వెళ్ళిపోతుంది, పోసే కొద్దిగా వాక్యం లోపలికి వెళ్తుంది. వాళ్ళు దేవుని ఎన్నికలో ఉన్నవారని నేను చెప్తాను. ఎందుకంటే వారు దేవుని ఆత్మ లేకపోతే ఈ వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభుని అడిగా, ప్రభా ఎందుకు వెళ్ళావు అబ్రహాం ఇంటికి? ఆయన అన్నాడు, నా మాటకు లోబడ్డాడు. నేను బయటకు రా అబ్రహామా, సమస్తాన్ని విడిచి బయటకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే నన్ను ఒక్క క్వశ్చన్ కూడా, అమ్మ ముందుకు వచ్చేయండి, ఒక్క క్వశ్చన్, అమ్మ వెనక్కి తిరగమాకండి, మీరు వెనక్కి తిరగమాకండి, దేవుని ప్రజలు వచ్చారు చూడండి. నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆయన అబ్రహాము భార్య అనుకున్నాడు. శారా, ప్రభు మనల్ని బయటికి పిలిచాడు, నువ్వు రా అనగానే శారా కూడా నోరు మూసుకొని, అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడ తింటాం? అమ్మా వినండి, ఎంతమంది భార్యలు మీ భర్తల మీద భరతనాట్యం చేస్తున్నారు? ఎవరైనా ఉంటే చేయొద్దండి. అయ్యా నా భర్త తల మీద రోజు నేను భరతనాట్యం చేస్తా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను నేను, ఇప్పుడు కాదు, చెయ్యెత్తితే చెప్తారు, లేదా అందరం ఇది మేమే అనుకుంటారు. నేను చెప్పాను అనుకో, అయ్యారు నా గురించే చెప్పారంటారు. సరే ఇప్పుడు నేను చెప్పను, తర్వాత తెలుసు, మీ హృదయంలో తెలిసిపోయింది, ఆ తొక్కేది నేనేగా, మా ఆయన తొక్కేది నేనేగా, మా ఆయన తొక్కేది అలా తెలుసు. వాళ్ళు కానీ చెప్పరా, నాకు తెలుసు అండి ఆడవాళ్ళ సంగతి. అమ్మో మామూలు విషయాలు కాదు. వాళ్ళ మొహం ఎప్పుడు మారిద్దో తెలియదు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక మొహం ఉంటుంది, షాప్లోకి వెళ్ళాక ఒక మొహం ఉంటుంది, బట్టలు కొనకపోతే ఒక మొహం ఉంటుంది, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక మొహం ఉంటుంది, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక మొహం ఉంటుంది. ఎన్ని రంగులు, ఎన్ని ఫేస్లు మారుస్తారో వాళ్ళ గురించి మనం చెప్పలేం. కానీ ఇక్కడ నేను శారా గురించి చెప్తున్నా. ప్రశ్న వేయలేదు, అయ్యా యజమానుడా, నా భర్త, నా ప్రియమైన వాడా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ పోషించబడతాం, ఎక్కడ తింటాం, నో మోర్ క్వశ్చన్స్. ఆయన అన్నాడు, ఆజ్ఞాపించాడు, ప్రభు మనల్ని బయటికి రమ్మంటున్నాడు. దేవుడు మనల్ని బయటకు వస్తే ఆశీర్వదిస్తానన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వదిస్తాడో నాకు తెలియదు, కానీ మనం వెళ్దాం పద. బయలుదేరాడు, తన భార్యను తీసుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. వెనక ఎందుకో లోతు బయలుదేరాడు, లోతు కూడా వెళ్తా ఉన్నాడు, వెనకాల లోతు కూడా వెళ్తా ఉన్నాడు. నేను అడగన ఒక ప్రశ్న, దేవుడు అబ్రహాముని పిలిచాడా, లోతుని పిలిచాడా? వెనకున్న వాళ్ళు మాట్లాడతలేదు ఏంటి? ఊరు రోడ్డు మీద చాలా పోట్లాడతారు కదా మీరు, గట్టిగానే. నాకంటే పెద్ద గొంతు మీది, నేను మైక్ ఇస్తే మామూలుగా ఉండదు, పగిలిపోతాయి స్పీకర్లో. లోతుని పిలిచాడు, అబ్రహాముని పిలిచాడా? మరి లోతు ఎందుకు వెళ్ళాడు అనుకున్నాడు, ఎందుకో మా పెద్దనాన్న వెంబడిద్దాం, ఆయన వెంబడిద్దాం, నేను కూడా ఆశీర్వదించాను. ఓకే మంచిది. ఒకసారి సంఘంలో కూడా సేవకులకు చెప్తా ఈ మాట. సంఘంలో కూడా కొంతమంది విశ్వాసులు, కొంతమంది సంఘ పెద్దలు, కొంతమంది సంఘంలో ఉన్న సువార్థికులు వాళ్ళు ఏమనుకుంటారంటే, సేవకుని వెంబడిస్తే మేము కూడా ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడిన తర్వాత మీ వెనకాల ఉంటేనే ఒట్టు, మీ వెనక కనబడితే ఒట్టు, అంతే. ఇంకొక కుంపడి పెట్టేస్తారు, ఇంకొక పాకేస్తారు, ఇంకొక మైకు పట్టుకుంటారు. ఏయ్ మా గురువు గారు అంత సరైన వాడు, ఇట్టాంటోడే లోతు, అట్టాంటోడే లోతు. అర్థమైంది మీకు? అర్థమైందా? సరే ఓకే అయిపోయింది, వాళ్ళ గురించి మనకొద్దు. కానీ అబ్రహాము ఎప్పుడైతే బయటకు వచ్చాడో లోతు కూడా వచ్చాడు. ప్రయాణం చేస్తా ఉండగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తానే ఉన్నాడు. గొర్రెలు వచ్చాయి, మేకలు వచ్చాయి, ఆవులు వచ్చాయి, దుక్టెద్దులు వచ్చాయి. 1500 మంది పనివారు పెరిగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. సంపద పెరుగుతుంది, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం వ్యాపారం ప్రారంభించాడు. అబ్రహాము పెద్ద ధనికుడు, ఆయన వ్యాపారం చేస్తుండగా అనేక మంది అబ్రహాం వైపు చూస్తూ ఉన్నారు. ఓ గొప్పవాడు ఎక్కడి నుంచో వచ్చాడు, నిజంగా వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడు, కానీ దేవుని మాట విని దేవుని వెంబడిస్తూ ఉండగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు, ఏమని? నేను నిన్ను గొప్ప జనముగా. మరి ఇంకా చేయడే, 10 సంవత్సరాలు అయిపోయింది, జనం లేరు, ఏమి లేరు, సొంత పిల్లలు కావాలి కదా, పనివాళ్ళు కాదుగా. పనివాళ్ళు సొంత వాళ్ళు అవుతారా? ఎప్పుడు అవరు. పనివాడు పనివాడే, యజమానుడు. నువ్వు ఎంత ప్రేమగా అన్నావు చూడు, నీ ఇంట్లో ఉన్నదంతా పెట్టి పని వాళ్ళకి, పనివాడు పనివాడే.
వానరే. అది బైబిల్ యొక్క సిద్ధాంతం, అది దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అబ్రహాము వెళుతున్న కొద్దిగా లోతు వెళుతున్నాడు. అయితే దేవుడు అనుకుంటున్నాడు, నేను అబ్రహాముకు ఒక వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చాలి, నా మాట ఈ రోజు వరకు జవదాట్లేదు. ఎక్కడికి వెళితే అక్కడ గుడారం వేస్తున్నాడు, గుడారంలో బలిపీఠం కట్టాడు. సింధూరవరం వెళ్ళాడు, గుడారం కట్టాడు, బలిపీఠం కట్టాడు. మరొక స్థలంలోకి వెళ్ళాడు, అక్కడ గుడారం వేశాడు, అక్కడ బలిపీఠం కట్టాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కడుతున్నాడు. నేను నా కుమారుడికి ఒక వాగ్దానం ఇచ్చా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఎలా? మన ప్రభుని అడుగుతాం, ప్రభా నెరవేర్చవచ్చుగా, ఒక మాట చెప్తే బాబీ నేను నెరవేరుద్దాం అనుకుంటున్నా కానీ అతడే నా విశ్వాసి, పక్కన ఉన్నోడు అవిశ్వాసి. మీరు మంచివాళ్లే, మీ స్నేహితులు ఉన్నారే, మీ ఇరుగు పొరుగు వారు ఉన్నారే, నువ్వు సహవాసం చేసేవారు ఉన్నారే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుని ఆత్మ కలిగిన వాడివే, వాక్యానికి లోబడేదానివే, వాక్యము తప్ప నీ జీవితంలో మరొక దానికి విలువ ఎవరి వ్యక్తివే. కానీ నీతో ఉన్న సహవాసము అవిశ్వాసులు ఉన్నారే, వారిని బట్టి నువ్వు ఆశీర్వదించబట్టం లేదు. దేవుని స్తోత్రం. ఈ మాట సత్యము. వారిని బట్టే నీ ఇల్లు ఆశీర్వదించబట్టం లేదు. దేవుడేను ప్రతిరోజు నీ గడప దగ్గరకు వస్తున్నాడు ఆశీర్వదిద్దామని. అరే, దేవునితో సహవాసం కంటే ఎక్కువ నీకు వ్యభిచారులతో సహవాసం ఎక్కువైంది, అబద్ధాలాడులతో సహవాసం ఎక్కువైంది, లోక సంగతులన్నీ మోసుకొచ్చే వారితో సహవాసం అయిపోయింది. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, బాగా కన్నీటి ప్రార్థన చేస్తావు, కానీ ఆశీర్వాదం లేదు. దేవుడు వచ్చేసరికి నీతో ఎవరు ఉంటున్నారు? అవిశ్వాసులు ఉన్నారు, పాపులు ఉన్నారు. మళ్ళా దేవుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అనుకున్నాడు, ఎలా కాదు, నేను అబ్రహాంను ఆశీర్వదించాలంటే వీళ్ళని వేరు చేయాలి. ఏం చేయాలి? అందరు వింటున్నారా? వేరు చేయాలి. ఏం చేయాలంటే అర్థం కాలేదు. అప్పటికే లోతుకి సగం ఆస్తి ఇచ్చేసాడు అబ్రహాం. ఈ సగం మందలు నువ్వు తీసుకో, ఈ సగం మంది పని వాళ్ళను తీసుకో, సగం మంది నేను తీసుకుంటా. ఇప్పుడు లోతు మంద కాపర్లు, అబ్రహాం మంద కాపర్లు, ఇద్దరి మధ్య చెప్పాలా గొడవ పెరిగింది, బాగా గొడవ పెరిగింది. ఈ పంచాయతీ అబ్రహాం దగ్గరికి వచ్చింది. అబ్రహాం అన్నాడు, లోత మన బంధువులు, మనం తీర్పులు తీర్చుకోవడం మంచిది కాదు, గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు, మన రక్త సంబంధికులు, నీ రక్తం నా రక్తం ఒకటే, కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను ఎక్కడే ఉంటా, దేవుడు నాకు ఈ స్థలాన్ని చూపించాడు, ఇది ఎడారే కానీ నేను ఎక్కడే ఉంటా, కానీ నీకు ఇష్టం వచ్చిన దిక్కుకు నువ్వు వెళ్ళిపో, నీ జనాంగాన్ని తీసుకొని, పరివారం తీసుకో, అందరిని తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు లోతుకు మంచి అవకాశం. నేను చెప్పాను ఇందాక, కొద్దిగా మనము గొప్పవారం అవ్వగానే నీ గురువు నుంచి వేరవటానికి, నీ సేవకుడి నుంచి వేరవటానికి, నీ సంఘం నుంచి వేరవటానికి ఈ బాధ సంఘ కాపర్లకు తెలుసు, మీకు తెలియదు. అది కాపర్లకే తెలిసింది ఈ బాధ. అయ్యో, నేను నమ్ముకున్న నా కుమారుడు పరిచర్య యథార్థంగా చేస్తాడు అని అప్పగించిన నా కుమారుడు కొద్ది కలగ్గానే సంఘము నుంచి, సేవకుడి నుంచి, దేవుడి నుంచి, వాక్యం నుంచి, నిజమైన ఆత్మ నడిపింపు నుంచి వేరవుతున్నాడని ఎన్నిసార్లు సేవకుడు కన్నీరు కలుస్తాడు మీకు తెలుసా? అందుకే ఒకసారి పౌలు ఒకడికి ఉత్తరం రాస్తూ, నమ్మకమైన పనివాడిని నేను పంపిస్తాను. నమ్మకమైన పనివాడు దేవుని దగ్గర సంపాదించుకోవాలి, చాలా ఒకటే, నమ్మకమైన విశ్వాసం అండి. సంఘములో నమ్మకమైన కుటుంబం అండి, యథార్థమైన కుటుంబం అండి. దేవుడి దగ్గర నుంచి నీకు ఆ సాక్ష్యం ఉన్నదా? దేవుని యొద్ద నుంచి అలాంటి సాక్ష్యం నీ దగ్గర ఉందా? ఒక దినం ఉందా, నాకు ఏదో గుర్తొస్తుంది చెప్తున్నాను, ఈరోజు నా సమయం ఇచ్చేసేది పర్వాలేదు. ఒక రోజున పరలోకంలో ఇట్లా ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది. జాగ్రత్త, అదొక దాని గురించి దేవుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. దేవదూతలందరూ నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే సైతాన్ వచ్చేసింది. మనం వెళ్తామో లేదో తెలియదమ్మా. పరలోకం ఎవరు వెళ్ళారంట? సైతాన్ పరలోకం వెళ్ళాడంట. వెళ్ళి నిలబడ్డాడు ఆ మీటింగ్లో. ప్రభు అడిగాడు, హలో మిస్టర్ సైతాన్, ఎక్కడి నుంచి వస్తున్నావురా అన్నాడు. ఏముందలే ప్రభా, భూలోకంలో నాకేం పని ఉంది, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, ఆ ఇంటికాడ ప్లేట్లు అన్నం పెట్టుకుంటే 5-6 ఇల్లు తిరిగే లోపల కూడా అవ్వదు. వాళ్ళ ఇంట్లో ఉప్పు వేసుకోవాలి, వీళ్ళ ఇంట్లో పచ్చడి వేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో పెరిగి వేసుకోవాలి, వీళ్ళ ఇంటికి వచ్చి మళ్ళా మజ్జిగ పోసుకోవాలి. ప్లేట్ మొత్తం తిన్నాక చేయగడుక్కునేది ఒక్కొక్క ఇంట్లో, ప్లేట్ కడిగేది ఒక్కొక్క ఇంట్లో, చివరికి మళ్ళీ ఆ ప్లేట్ నెత్తిని పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక ఇల్లు ప్రభు, నాకు ఉంటారండి ఊర్లో అట్టంటి వాళ్ళు ఉండరా? ఉంటారు, నాకు తెలిసి చాలామంది.
చూడండి అన్నాడు, నాకేం పని ఉంది ప్రభా, భూమి మీద ఇటు అటు తిరుగుతా వస్తావన్నాను. నా స్నేహితుడు ఉన్నాడు, నా భక్తుడు ఒకడు ఉన్నాడు భూమి మీద, యోబు నువ్వు చూసావా అన్నాడు. నాకెందుకు తెలియదు ప్రభా, ఇంటి చుట్టూ నువ్వు పరదాలు కట్టావు, సైడ్ వాల్స్ కట్టి పెట్టావు, కంచేసావు, ముళ్ళ కంచె, ఆయనకే దర్జాగా ఉన్నాడు. ఉంటే కంచె లేకపోతే నువ్వేం చేస్తావు? ఆయన అన్నాడు, ఒకసారి నువ్వు కంచె తీసి చూడు ప్రభా, నా ప్రతాపం ఏంటో చూపిస్తా, జాగ్రత్తగా విందాం. ఒక్కసారి కంచె తీయి, ఒక్కసారి ఆ వాల్ తీయి, ఆయన బతికేంటో నేను చూపిస్తా. దేవుడు అన్నాడు, నీ ఇష్టం, నీవేదన్నా చేసుకో, కానీ నా భక్తుడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు, చెప్పండి, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, తూర్పు ప్రాంతం అందంతటిలో అలాంటి వాడు లేనేలేడు. దేవుడు భూమి మీద ఉన్న ఒక విశ్వాసి గురించి పరలోకమున దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. మరి ఇక్కడ నీ ఇంట్లో సాక్ష్యం ఏంటి? నీ ప్రక్కింట్లో సాక్ష్యం ఏంటి? ఒకసారి నాకు మళ్ళీ ఏదో గుర్తొచ్చేస్తుంది. నేను ఈ వాక్యాల్లోకి వెళ్తే నాకు వరదలాగా వచ్చేస్తుందండి. అసలు నేను రాసుకున్నది అని వేరేది, నేను వేరే చెప్తున్నా వాక్యం. దావీదంట రోజు మేడ మీద, అందరూ వినాలి, మేడ మీద తిరుగుతున్నాడు. మేడ మీద తిరుగుతుంటే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే బెత్షెబా. ఎవరి భార్య? ఒక సైనికుడు ఉరియా భార్య. ఆ హృదయంలో చిన్న కోరిక కలిగిందంట. ఏమన్నా తెలుసా? ఒక్కసారి ఆ రాజుతో పాపం చేస్తే చాలు ఇక నా జీవితం. ఎంత దరిద్ర కోరికండి ఆ స్త్రీకి. భర్త ఉన్నాడుగా, మరొక పురుషుడు ఎందుకు నీకు? భార్య ఉందిగా, మరొక స్త్రీ ఎందుకు నీకు? ఇది ఎంత భయంకరమైన పాపమో మీకు తెలుసా? ఒక రోజున ఎలాంటి నరకాన్ని అనుభవిస్తావో తెలుసా నీ జీవితంలో? ఫస్ట్ దురాత్మ స్త్రీలో దూరింది. పురుషుడు పడిపోవటానికి ప్రతిసారి స్త్రీయే కారణము. అది ఏదేను నుంచి ప్రారంభమైంది, ఏదేను నుంచి ప్రారంభమైంది. అందుకే స్త్రీ నీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. స్త్రీకి మరీ చెప్తున్నా, నీ శరీరము నీ భర్తకు తప్ప మరొక పురుషుడికి కనపడకూడదు. నీ శరీరాన్ని చూడగానే వాడికి కోరికలు కలిగాయా, వాడిని నువ్వు నరకానికి పంపిస్తున్నావు. నీ వస్త్రధారణ, నీ వేషధారణ ఒక పురుషుడు నరకానికి వెళ్ళటానికి కారణమవుతుంది. యవనస్తులకు చెప్తున్నా, తల్లులకు చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. నీ వస్త్రధారణ, స్త్రీ యొక్క వస్త్రధారణ, నీ శరీరం యొక్క అవయవాలు మరొక పురుషుడు చూడటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావంటే మొదట ఆ పాపం పురుషుడిలో లేదు, వాళ్ళు చూడాలని ధరించుచున్న నీ హృదయములో మొదట ఆ వ్యభిచారపు ఆత్మ ఉన్నది. అనుకుంది వాడితో పాపం చేయాలంటే ఇప్పుడు నేను ఎట్ట కనపడాలి? బట్టలు లేకుండా కనపడాలి. బెసిబా అనుకోవటమే. రోజు సాయంకాలం రాజు ప్రహరీ మీద ఆయన వాకింగ్ చేస్తూ ఉంటాడు. అనుకుంది ఈరోజు రాజు చూసేప్పుడు నేను చేయాలి. రాజు చూస్తున్నాడు, ఆయన తిరుగుతూ ఎందుకు ఇలా చూస్తే వస్తుంది, అక్కడ స్నానం చేస్తా కనపడింది. ఆగిపోయాడు టక్కన. పాపం ఈడాను పరమ భక్తుడు, దావీదు హృదయానుసారుడు కదా, దేవునికి గుండె అంట దావీదు. ఆ గుండె జారి గల్లంత అయ్యింది. గుండె జారి గల్లంత అయ్యింది. ఎక్కడికి వెళ్ళింది ఆ గుండె? దేవునితో లేదు, స్నానం చేస్తున్న ఒక స్త్రీ మీద పడిపోయింది. వెంటనే వాడి పక్కన ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రిని పిలిచాడు. ఎందుకు చెప్తున్నానంటే నీ సహవాసం ఎలాంటిదో చెప్పడానికి చెప్తున్నా. ఆ మంత్రిని పిలిచి అన్నాడు, మంత్రి ఏంటి రాజా, ఏంటి? నేను అక్కడ స్త్రీని చూశాను. ఎవరామె? మన ప్రధాన సైనికుడు భార్య రాజా. నాకు కావాలి, తీసురా. ఇంట్లో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు రాజుగారు, ఎవరు లేరు. నా భార్యలు ఎక్కడున్నారు? వాళ్ళు గుడారాల్లో ఉన్నారు. వెళ్ళిదాన్ని లాక్రా. నన్ను చెప్పుంటాడు, రాజా ఇది మంచిది కాదు, నువ్వు రాజు, సైనికురాలు భార్య. ఇది కరెక్ట్ కాదు. తీసుకురాయలు నువ్వు అర్జెంటుగా. ఇప్పుడు వీడి హృదయంలో రాజు గురించి ఎలాంటి మనసు ఉంటుంది? రాజు గొప్పవాడని ఉంటుందా, లేదా నీచుడని ఉంటుందా? చెప్పాలండోయ్. నువ్వు పాపం చేయడానికి ఎవరినో వెంట పెట్టుకొని వెళ్తా ఉంటావు కదా, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు? ఇంత నీచురాలేరా బాబు, మంచి భర్తను వదిలిపెట్టుకుంది.
ఎంత నీచుడేంట్రా బాబు, మంచి భార్య, మంచి మనసు, ప్రార్థనా పర్వాలండి ఆమె భార్య, ఈడికేం పోయే కాలం వచ్చిందో. నీ గురించి నీ పక్కన నీ స్నేహితులు ఉన్నారే, వాళ్ళు అనుకుంటున్నమాట. ఒక సమయం వచ్చింది, దావీదు గురించి ఆ మంత్రి ఏమనుకున్నాడు తెలుసా? నీచుడు. దావీదుని గురించి తన స్నేహితుడు అనుకుంటాడు, వీడు నీచుడండి, వీడు పనికి మాలినాడు, వీడు రాజే కావచ్చు, వీళ్ళు ధనవంతులే కావచ్చు, వీళ్ళు అందగత్తెలే కావచ్చు, అందగాళ్లే కావచ్చు, వీళ్ళు నీచులు. పాపము కొరకు ఎవరినైతే నువ్వు అడ్డం పెట్టుకొని పాపం చేస్తున్నావో వారి హృదయంలో నీ స్థానం ఏంటంటే నీచపు స్థానం. నీచపు స్థానం. నేను ఎదుటి పొగుడుతారు, బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటారు, కానీ నీ పక్కన మొహం తిప్పి దరిద్రపు మాట. ఏం పోయే కాలం వచ్చింది, ఏ రోగం వచ్చింది ఈ పనులు చేయడం. ఎవరు? నీతో ఉన్న విశ్వాసి. అందుకే దేవుడి కార్యాలను చూడలేదు, అందుకే దేవుని దీవెనలు పొందుకోవట్లేదు అన్నాడు. అబ్రహాం అన్నాడు, చూస్తున్నారా? దేవుడిని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు చూస్తున్నారా? దేవుని దీవెన నీ గుమ్మము దాటి నీ లోపలికి ఎలా వస్తుందో నువ్వు చూడగలుగుతున్నారా? అందుకే నీతో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాలను విడిచిపెట్టు, నీతో ఉన్న నీచులను విడిచిపెట్టు, నీతో ఉన్న పనికిరాని వారిని విడిచిపెట్టు, వాక్యాన్ని నమ్మని, వాక్యమును స్వీకరించని, ప్రార్థనకి రాని అవిశ్వాసులకు నువ్వు వేరైపో. ఈ రాత్రే వేరైపో. అందుకే ఈ రాత్రి చెప్పా, మిమ్మల్ని వేరు చేయటానికే నేను వచ్చాను ఈ రాత్రి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆమెను వాడు చెప్పు సంగతులేమనగా. దేవుని స్తోత్రాలు. నువ్వు ఆయన కలుసుకోవాలంటే ఈ రాత్రి నువ్వు వేరే అవ్వాల్సిందే. ఆ ఊర్లోనంట, ఒక ఊర్లో ఒక హోటల్ ఉంది, మన నందిగోలో హోటల్ ఉన్నట్లే హోటల్ ఉంది. కొన్ని దాచబడి ఉన్నాయని చెప్పే కదా, దేవుడి ప్రవక్తగా బయలుపరిచిన విషయాలు నేను చెప్తున్నాను. ఆమె పేరు రెబకా. బాగా ప్రార్థన చేస్తుంది. భర్తను లంచాలు వసూలు చేసేవాడు. తెలుసుగా లంచాలు తీసుకునేవాళ్ళు, మనకు తెలియదేముంది, అవునా కదా? ఎవరా మీరు? ఎవరు ఇవ్వరా లంచాలు? అయ్యో దేవా, నువ్వు ఆధార్ కార్డుకి వెళ్తే 15 రూపాయలు, అమ్మ 50 రూపాయలు చేస్తా. అయ్యా గ్యాస్ బుక్ కావాలి, అక్కడ ఆఫీసర్ గారు ఉన్నారు, రైలుకలు, అయ్యా గ్యాస్ బుక్ అంటాడు. అంతే అంటే అక్కడ 100 పెట్టమని అర్థమయ్యి పరసోఫిన్ చేసి తిట్టుకుంటే చెప్పించుకుంటా ఇచ్చింది. మరి అంతే లంచాలు తీసుకునే వాళ్ళండి ఎప్పుడు ఆశీర్వదించబడ్డ కారణం అంతే. ఇచ్చేటప్పుడు ఆ డబ్బులు చెప్పించుకుంటా ఇస్తారు. ఈ నాశనంగా, అదిగా, ఇదిగా చాలా ఉండే కదా సంస్కృతంలో. అవన్నీ మనస్సులో అనుకుంటా పళ్ళు ఇలా పెట్టి తీసుకోండి అయ్యగారు పళ్ళు బయట పెడతారు, లోపల మండుతూ ఉంటుంది లోపల. ఆ డబ్బులు నిలబడతాయా? నిలబడవు. ఈ భర్త అంటాడే, ఆడి పేరు చక్కయ్య, ఆడి పేరు, ఆయన భార్య పేరు రెబకా. రోజు ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్తను మార్చు, వీడు లంచగొండయ్యాడు, శాపగ్రస్తమైందల్లా తెచ్చిట్లో పెడుతున్నాడు, పనికిరానిదల్లా తెచ్చిట్లో పెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామంటే చాలు తలుపు తీయగారు గప్పున ముందు కంపు, గప్పున గుటకం వాసన, గప్పున ఆ బీడి వాసన, చుట్ట వాసన. ప్రార్థన చేసుకుందామంటే పిల్లల దగ్గర రావట్లేదు. ఓ భర్త అంటాడు, ఏంటమ్మా పిల్లలు ఈ మధ్య నా దగ్గర రావట్లేదు. నోటి నిండా కంపు కొడుతుంటే ఎట్టొస్తారయ్యా పిల్లలు? నోటి నిండా దరిద్రపు కంపు పెట్టుకుంటే పిల్లలు ఎలా వచ్చి నాన్న దగ్గరికి వస్తారు? రారు. ఎందుకంటే ఆ వాసన పిల్లలకు పడదు. కానీ నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు, కానీ నీలో ఉన్న చెడుని బట్టి నీ దగ్గర రావట్లేదు. నా ప్రియమైన తల్లి, నీ కుమార్తె నీ కుమారుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణం ఉందే, దానిని బట్టి వాడు నీకు దగ్గర అవ్వట్లేదు. ఈ రాత్రి మారు. కనీసం ఈ వాక్యం ద్వారా ఆయన వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారు. నా ప్రియమైన తండ్రి, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, కానీ నీ ప్రవర్తన బట్టి ఆమె నీతో ఉండటానికి ఇష్టపడటం లేదు. నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన అక్క, నా ప్రియమైన తల్లి, నీ భర్త నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న చెడ్డ స్వభావాన్ని బట్టి నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు, నీ వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఒకటే నీలో ఉన్న ఆ చెడ్డ స్వభావం. ఈరోజు దాని నుంచి నువ్వు బయటికి రా, దాన్ని విడిచిపెట్టే. భార్య ప్రార్థన చేస్తూ, ప్రభువా వీడు పద్దాక లంచాలు తీసుకుంటున్నాడు, ఆ సొమ్ముతో వాటలు నడపాలంటే నా వాళ్ళకి కన్నీరు కారుస్తుంది. ఆయనకు ఒక వార్త తెలిసిందంట, యేసు ఈ త్రోవలో రానయ్య ఉన్నాడు.
ప్రైజ్ ద లార్డ్. యేసు ఈ త్రోవలో అనిపించింది. ఎందుకు అనిపించింది? ఈరోజు నేను యేసును చూడాలి, ఈరోజు నేను యేసును చూడాలి అంతే. వెంటనే వెళ్ళి ఏం చేశాడు? ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఇలా చెల్ల ఉందంట, ఇలా చెల్ల ఉంటే ఈ చెల్లలో కూర్చున్నాడు. వెళ్ళి కూర్చొని ఆకులన్నీ పెట్టేసుకున్నాడు. అరే నువ్వు యేసును చూడటానికి వచ్చి దాక్కోవటం ఎందుకురా? చీకట్లో ఉండి వాక్యం అంటే ఎందుకు? మంచం మీద పండుకొని ఎవరినో చూడటం లేదని అలా వాక్యం అంటే ఎందుకు? వెలుగుంది ఇక్కడ, దేవుడు ఉన్నాడు ఇక్కడ, వాక్యం ఉన్నది ఇక్కడ, జీవం ఉన్నది ఇక్కడ, ఆమె నన్ను వాడు చెప్పు సంగతులు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. వెలుగులోకి రా, వెలుగులోకి రా. ఓ దాక్కొని ఆ చెల్లలేంటో తెలుసా? 2 దారులు. అంటే మారితే మారదాం, లేత లేదు. చూద్దాం ఒకసారి, ఈ మీటింగ్లు కూడా చూద్దాం ఒకసారి. మారితే మారదాం. మనకు నచ్చలేదనుకో, ఆయన ఆ వాక్యం నచ్చలేదనుకో, మళ్ళీ మన బోట్లు మనకేముంది, మన అలవాట్లన్నీ మళ్ళీ మనకేమన్నాయి, మన లంచాలు మనకు ఉన్నాయి, వెళ్తే అటు వెళ్ళిపోవడమే, లేదా ఇటు వెళ్ళిపోవడం అంతే. 2 దారుల మధ్య కూర్చున్నాడంట జక్కయ్య. ఆయన ఏం చేశాడు? ఒక సమూహంతో వస్తున్నాడు. జాగ్రత్తగా విన్నాం. ఆయన సమూహంతో వస్తున్నాడు. వస్తూ 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 వీళ్ళందరూ గుంపు మధ్యలోకి వచ్చాడండి. మాట్లాడతా ఒకసారి మీరు ఇక్కడ ఆగండి, ఒకసారి మీరు ఎక్కడ. వీళ్ళకి అర్థం కాల. సరే ప్రభు, ఏంటి ఏమైంది ప్రభు, ఏమైంది? ఎవరేమన్నా అన్నారా? కాదు కాదు, మీరు ఇక్కడ ఆగండి. ఆయన మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. జకయ్య నువ్వు కింద దిగిరా అన్నాడు. జకయ్య కమ్ డౌన్, నువ్వు కిందకి దిగిరా. ప్రైజ్ ది లార్డ్. వీడికి అర్థం కాదు. నా పేరు ఎవడు చెప్పాడు? ఈ లోపల నేను లంచం తీసుకుంటానని ఎవడు చెప్పాడు? యేసు ప్రభుకి ఎవరు చెప్పారు? పాస్టర్ గారికి ఎవరు చెప్పారు నేను ఇట్లా పాపంలో ఉన్నానని, నా కుటుంబం ఎలా ఉందని, నా పిల్లలు ఎలా ఉన్నారని, నా భర్త ఎలా ఉన్నాడని, నా భార్య ఎలా ఉందని ఎవరు చెప్పారు? అమ్మో, రేపు శ్యామ్ గారికి దెబ్బలేనేమో, చలమయ్య గారికి దెబ్బలేనేమో, లలితమ్మకి దెబ్బలేనేమో, మాధవయ్యకి దెబ్బలేనేమో. ఎవరు చెప్పారు మా గురించి, మా కుటుంబం గురించి? జక్కయ్య అని ఆయనకి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పాలా? పరిశుద్ధాత్ముడు నీ గురించి చెప్పేది ఏంటండి? ఆయన నీ పేరు తెలుసు, మీ నాన్న పేరు కూడా తెలుసు, మీ తాత పేరు కూడా తెలుసు, మీ ముత్తాత పేరు కూడా తెలుసు. ఆయన పిలిచాడు పేతురు రా, ఆయన తండ్రి పేరు కూడా తెలుసు. ఆయన అన్నాడు యోనా నువ్వు రా. ఓ మోషే, మోషే ఎవడు చెప్పాడు మోషేకి ఆయన పేరని? మోషే నీ పేరు ఎవడు చెప్పక్కర్లా. అబ్రామ్ ఎవడు చెప్పక, నీ పేరు ఒకరు చెప్పేది ఏంటండి? నీ సంగతులు ఎవడు చెప్తాడండి? అన్నీ ఎరిగిన వాడు ఆయన. ఆమె నీ సంగతి అంతా నువ్వు పుట్టిన కానించి రేపు చచ్చిపోయే వరకు నువ్వు ఏం చేస్తావో, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒక చిన్న తప్పు చేయబోతున్నావు, అది కూడా దేవుడు తెలుసు. నువ్వు ఎక్కడికి వచ్చావు కానీ ఒక మనసు నీ పక్కన ఎక్కడికో పీగుతుందో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు తెలియదండి, దేవుడు చెప్తున్నాడు, నేను మాట్లాడుతున్నాను. అసలు నేను సిద్ధపరచుకున్న వాక్యం వేరు అని అన్నాడు. జకయ్య నువ్వు కిందకి దిగా. ఆయన వెంటనే కిందకి దిగొచ్చాడు. దిగొచ్చి ప్రభు ప్రక్కన నిలబడితే, ప్రభు అన్నాడు తెలుసా, నేను నీ ఇంటికి వస్తాను. ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు ఈయంతో ఉన్న గుంపు ఉన్నారే అమ్మా, నా తండ్రి, ఈయంతో ఉన్న ఈ గుంపు ఉన్నారే వాళ్ళు వాడు ఎట్లాంటి వాడు, ఈయనకి ఏం తెలియదు అనుకుంటా, కొత్తగా వచ్చాడు ఈయన. ఆయన ఎలాంటి వాడు? లంచగొండి. మొన్న కూడా నా భార్య దగ్గర 50 రూపాయలు లంచం వసూలు చేశాడు. ఆయన తీసుకొని ఆయన ఇంటికి వెళ్తానంటున్నాడు. ఏంటి ఆయన? అసలు ఆయన బుద్ధి తెలియదేమో. కాదు కాదు, తల్లి గర్భములో పడక మునిపే, రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడికి రాత్రి ఇక్కడ కూడా ఉండి నీ హృదయ రహస్యాలు బయట పెడుతున్నాడు, నీ ఇంట్లో ఉన్న రహస్యాలు బయట పెడుతున్నాడు ఆయన. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసును చూడాలి అనుకుంటే ఆయన తన ఇంటిని ఏమని రాయబడిందంటే, ఆయన నది అవతల నుంచి నది అవతలకు వచ్చాడు. ఆ లేఖనం మీకు చూపిస్తాను. మీకు లేఖనం చూపిస్తే మీకు కొడుతుంది, లేక అయ్యగారు ఏదో చెప్పుకొని పోయాడు అనుకుంటారు. నేను చెప్తాను. ఆయన ఏమంటున్నాడంటే, లోకాసు వార్త 8వ అధ్యాయము, లోకాసు వార్త 8 గారి అమ్మాయికి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంటికి రమ్మని ఆయన బ్రతిమలాడాను. ఆయన వెళ్ళొచ్చుండగా జన సమూహాలు ఆయన మీద పడుచున్నారు. చాలండి, మీ తలలపైకి ఎత్తండి. ఎక్కడ ఒక వ్యక్తి తన ఇంటిని విడిచి వచ్చాడు.
ఎందుకు విడిచి వచ్చాడు? ఇంట్లో మరణం ఉంటే బయటికి రావటం ఏంటి? జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరగబోతుంది, ఏదో దేవుడు ఇక్కడ కార్యం చేయబోతున్నాడు ఈ రాత్రి. ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఇంట్లో మరణం ఉంటే మరణాన్ని విడిచిపెట్టేసి కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ చివరి చూపు ఆ తండ్రి చూసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఆ చనిపోయే మరణ పడకలో ఉన్న ఆ కుమార్తెను అలా విడిచిపెట్టి తండ్రి బయటకు రావటం ఏంటి? ఇక్కడ ఏదో స్టోరీ జరిగింది. రైట్. యాయీర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక సమాజ మందిరానికి అధికారి. ఇప్పుడు సపోజు సిఎస్ఐ పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, అసిస్టెంట్ పాస్టర్ ఉంటాడు, లేకపోతే సంఘ పెద్ద ఉంటారు, ఎవరో ఒక్కొక్కరు. అలాగా ఒక సంస్థలో పనిచేసే ఒక అధికారి ఆయన. రైట్. ఒక సమాజ మందిరానికి, ఒక చర్చికి ఆయన అధికారి. ఇప్పుడు ఆయనకు ఒక కుమార్తె ఉంది, భార్య ఉంది. ఆ పిల్ల చనిపోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ధర్మశాస్త్రం అంతా తెలుసు. అయితే ఆయన కుమార్తె చనిపోయే సమయం వచ్చేసరికి లోకా గారు లాంటి పాస్టర్ గారిని తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు చెప్పుకున్నారు ఆయన డాక్టర్ గారు అని, విన్నారా మీరు అందరూ? ఆయన సాక్ష్యం, పాస్టర్ గారు సాక్ష్యం. పాస్టరు డాక్టరు, ఓకే రైట్. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు. లోకా గారి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా లోకా గారు, నా కుమార్తె పొద్దున్నుంచి అసలు కళ్ళు తెరవట్లేదు, దయచేసి మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. ఈయన అన్నాడు, పాస్టర్ గారు ఏం పర్లేదు, నేను వస్తాను, ఏదైనా ఉంటే నేను చూస్తాను, మీరే కంగారు పడమాకండి, మేము ఏం కాదు, మామూలు వాడుక భాష మాట్లాడినట్టు. అందుకేనా కొన్ని దాయబడిని చెప్పబడుతున్నాయి, అక్కడ రాయబడలేదు కానీ దాయబడినవి చెప్పబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇంజక్షన్ ఇచ్చాడు, టాబ్లెట్లు ఇచ్చాడు. ఆయన అన్నాడు, ఏ పర్లేదండి, గంటలో వేసి కూర్చుంటుంది అని ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయింది, పాప లేగల, కళ్ళు తేలేస్తుంది. మరలా యాయీరు పరిగెత్తాడు, లోకా 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 లోకా, నా కుమార్తె ఇంకా డల్ అయిపోయింది. అదేంటి, నేను పొద్దున మంచి మెడిసిన్ ఇచ్చాను కదా, అయితే పద కొద్ది డోస్ పెంచిద్దాం. సాయంత్రం వచ్చాడు, అన్నాడు, చూశాడు, పాస్టర్ గారు కాస్త సెలైన్ ఎక్కించాలి మీ పాపకి. ఏమి ఎక్కించాలి? కొద్ది సెలైన్ ఎక్కించాలి. సెలైన్ ఎక్కించాలి అన్నాడు. పాప బతకా కదా, సెలైన్ ఎక్కించాడు. అయిపోయింది. ట్యాబ్లెట్లు ఇచ్చాడు. తెల్లవారింది. పాప నోటి మాట లేదు, కంటి చూపు లేదు. అయిపోయింది. ఎంత దిగజారిపోయిందంటే తన ప్రాణం పోయేంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇక యాయీరు కంగారు అయిపోయింది. మరలా పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పాస్టర్ గారు, డాక్టర్ గారు, ఏంటి నా కుమార్తె దినదినము దిగజారిపోతుంది, దినదినము చనిపోయే స్థితిలోకి వెళ్తుంది, ఏంటి ఈ మందు ఏది పని చేయటం లేదా? ఆయన అన్నాడు, నా జ్ఞానం అంతా వాడి కావలసిన యాంటీబయాటిక్స్ అన్నీ వాడాను, మరి ఇప్పుడు నేనేం చేయలేను. చేతులెత్తేసాడు. నీ కుమార్తెకి నేనేమి చెయ్యలేను. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నా కుమార్తెను బ్రతికించాలంటే ఎలా, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలంటే ఎలా, నా బిడ్డను బ్రతికించుకోవాలంటే ఎలా ఆలోచన చేస్తూ ఉండగా ఆయన కొద్దిసేపు ఆలోచన చేసి ఆ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు అన్నారు, యాయీరు ఏంటి అయిపోయిందా, మరి బిషప్ గారికి ఒక మాట చెబుదామా, అంత్యక్రియలు మరి ఆయన రమ్మని చెబుదామా, మరి సమాధి ప్రసంగం ఆయన వచ్చి బిషప్ గారు వచ్చి ఆ ప్రసంగం చేస్తాడు, మరి చెబుదామంటే ఆయన అంటున్నాడు, ఆగండి, ఇంకా కొన ఊపిరితోనే ఉంది నా కుమార్తె, ఇంకా చనిపోలేదు, ఇంకా కొన ఊపిరితోనే ఉంది నా కుమార్తె, ఇంకా చనిపోలేదు, దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. కానీ ఈ లోపల సంఘ పెద్దలు వెళ్ళిపోయారు. బిషప్ గారి దగ్గరికి వెళ్ళి, మన అసిస్టెంట్ పాస్టర్ గారి అమ్మాయి చనిపోవడం సిద్ధంగా ఉంది పాస్టర్, మరి బిషప్ గారు, మరి అంత్యక్రియలు మనం చేద్దాము, మరి ఏంటి పరిస్థితి అంటే ఆయన అన్నాడు, సరే ఇది 2000 తీసుకెళ్ళి ఆ సమాధి పెట్టి ఆయన తీసుకొచ్చి మీరు అన్ని దగ్గరుండి చూసుకోండి అయ్యా, ఈ విషయాలన్నీ చూసుకోండి అని అప్పగించేశాడు. ఈ పాటికి ఇంటి నిండా జనం వచ్చేసారు. ఊర్లో అంతా టామ్ అయిపోయింది. ఏమని, పాస్టర్ గారు అమ్మాయి ఇంకా అయిపోయింది, ఇక లేదండి. ఏంటి అంట, ఏమి లేదు, ఇంకా లేదు, అయిపోయింది, అమ్మాయి చనిపోవటానికి సిద్ధంగా ఉంది, ఏ టైంలోనైనా చనిపోవచ్చు. ఇతను తిరుగుతూ ఉన్నాడు. ఎలాంటి సాక్ష్యం పొందుకుందంటే ఆ భార్య ఎంత ధన్యురాలు. మీకొద్దా ఆ ధన్యత? నీ కుటుంబం నుంచి అలాంటి ధన్యకరమైన సాక్ష్యం పొందుకోవాలని లేదా? నీ భర్త నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ నీ యొక్క నోటి వలన నీ భర్త నిన్ను ప్రేమించట్లా, నీ క్రియల వలన నీ భర్త నిన్ను ప్రేమించట్లా. కానీ ఇక్కడ ఏమంటుంది, అయ్యా మనసులోనే అన్నదే అనుకుంటున్నాను. ఈయన అంటున్నాడు, మన సంఘం ఒప్పుకోదేమో, మన బిషప్ ఒప్పుకోడేమో. అమంటుంది, లేదు, మన బిడ్డ మన ప్రాణం, సంస్థతో మన సంబంధం లేదు, శాఖతో మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని మన ఇంటిలో మరణము వెళ్ళిపోవాలి. అవసరమైతే సంఘం నుంచి వెళ్ళేసారా, నో ప్రాబ్లం. మన ఇల్లు మన కుటుంబం ముఖ్యం, సంఘం ముఖ్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. సంస్థ ముఖ్యం కాదు, సంఘ శాఖలు ముఖ్యం కాదు, మన ఇంటిలో మన ప్రాణము ముఖ్యం. మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలంటే ప్రాణం ఇచ్చేవాడు రావాలి ఇంట్లో. ఆమేన్.
వెంటనే బయటకు వచ్చాడు. రాగానే యాయూరు ఎక్కడికి ఆయన అన్నాడు, నేను యేసుని తీసుకురావడానికి వెళ్తున్నాను. నీకు అనిపించా? ఆయన నజరేయుడు గలలీయుడు, ఆయన బోధ అంటే మనకు పడదు. మనమేం ధర్మశాస్త్రాన్ని బోధిస్తాం? మనం ధర్మశాస్త్రాన్ని బోధిస్తాం. మన ధర్మశాస్త్రాన్ని బోధించామలో యేసు బోధ మనకొద్దు. ఆయన బోధ ఆయన వడ్రంగోడు, పెళ్లి కాకుండా పిల్లోని కాదు వాళ్ళ అమ్మ, వ్యభిచార తరంగా పుట్టినోడాడు. తిట్టేస్తున్నారు ఆయన్ని రకరకాలుగా, దేవుని దూషణ చేస్తున్నారు. కానీ ఈయనేమన్నాడు తెలుసా? మనం ధర్మశాస్త్రం చదువుతామా? అవును, ధర్మశాస్త్రం చదువుతాం. ధర్మశాస్త్రంలో సునేమిరాలని ఒక స్త్రీ ఉందా? ఉందయ్యా. ఆమె ఏం చేసింది? తన కుమారుడు చనిపోతే కుమారుడు ఇంట్లో పెట్టి ప్రవక్త యొద్దకు పరిగెత్తిందామే. ఎక్కడ పరిగెత్తింది? ప్రవక్త దగ్గర పరిగెత్తి ప్రవక్తను తీసుకొస్తే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పి ఆ ప్రవక్త బిడ్డను బ్రతికించలేదా? ఆ దేవుడేగా ఇప్పుడు మనతో ఉన్నది. ఆ దేవుడేగా ఇప్పుడు నా బిడ్డను బ్రతికించాల్సింది. కాబట్టి నేను ఆయన యొద్దకే వెళ్తున్నా. అప్పటికి ఆయన అవతల ఉన్నాడంట. ఈ మాటలు జరుగుతుండగానే వాడెక్కేసి అవతలకు వచ్చేసాడు. లోకా గారు వాడెక్కి అవతలకు వచ్చాడు. రాగానే ఎవరో వచ్చారు. యాయూరు దగ్గరికి వచ్చి చేతుల బ్యాగులు, మన మైలువారం నుంచి వచ్చేప్పుడు సంచులు ఉంటాయి కదా, అలాగే తీసుకొని వస్తా. యాయూరు ఏంటి అమ్మాయి బాగాలేదంటగా, మాకు 3 రోజుల క్రితం తెలిసింది, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉందంట. ఎలా ఉంది అంటే యాయూరు అంటున్నాడు, అమ్మా దేవుని దయ వల్ల బాగానే ఉంది. మరి ఎక్కడికి వెళ్తున్నారు? నేను యేసును కలుసుకోవటానికి. యేసా? ఇప్పుడేనమ్మా అద్దరు నుంచి ఇద్దరికి వాడలో అందరూ కలిసి వచ్చాము. యేసు యువతలకు వచ్చాడు. హృదయం ఎంత సంతోషమో తెలుసా? హృదయం ఎంత ఆనందమో తెలుసా? యేసు అద్దరు లేడు, నీ కొరకు, నీ ఇంటి కొరకు, నీ బిడ్డను బ్రతికించడానికి ఇప్పుడు నందిగమే వచ్చాడు ఆయన. ఆమేన్. నీ కుటుంబాన్ని బాగు చేయటానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. తన స్థానాన్ని విడిచి గ్రామంలోకి వచ్చాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుకెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. మనం ఏదో చదువుకుందేనా? ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు. యేసు, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, దయచేసి నా ఇంటికి రావా, దయచేసి నా కుటుంబానికి రావా. బ్రతిమలాడుకో ఈ రాత్రి. ఈ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే, ప్రభా దయచేసి ఈ వాక్యం నాకు జీవితకాలం అంతా కావాలని బ్రతిమలాడుకో. వచ్చేస్తాడు ఆయన. ఆయన నీ ఇంటికి వచ్చేస్తాడు, ఖచ్చితంగా వచ్చేస్తాడు సంఘం. హల్లెలూయా. ఆయన అన్నాడు, యాయూరు నేను వస్తున్నా, నీ కుమార్తెను బ్రతికించడానికి నేను వస్తున్నా. 12 మంది శిష్యులను తీసుకొని, జాగ్రత్తగా ఈ మాట, 12 మంది శిష్యులను తీసుకొని మధ్యాహ్నం 12 గంటల వేళ ఆయన నది యువతలకు వచ్చినప్పుడు యాయూరు అనేవాడు ఒకడు వచ్చి, అయ్యా 12 సంవత్సరాలు వయసు కలిగిన నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉన్నది అని ఆ వర్తమానం తీసుకొస్తే, నేను వస్తున్నానని 12 సంవత్సరాల వయసు కలిగిన ఆ చిన్నదాన్ని స్వస్థపరచడానికి వెళుతూ ఉండగా ఆ త్రోవలోకి వెళ్ళగానే మరొక సమస్య ఎదురైంది. ఎవరో ఒక స్త్రీ అండి, 12 సంవత్సరాల నుంచి రక్తం కారిపోతుంది. స్త్రీలకు ఉన్న అతి భయంకరమైన బలహీనత రక్తస్రావరం. ఆమె కాకట్లో 12 సంవత్సరాలు బట్టలన్నీ మురికంపు, ఒళ్ళంతా రక్తం కంపు. స్త్రీలు వారి యొక్క నెలసరిలో ఉన్నప్పుడు ఆ రక్తానికి వచ్చే వాసన ఆమెకు ఒకసారి కాదు, ప్రతిరోజు. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. 12 మందితో బయలుదేరిన దేవుడు 12 గంటల వేళ ఇద్దరికి రాగా 12 సంవత్సరాల వయసు కలిగిన నా కుమార్తె బాగోలేదు ప్రభు అని వర్తమానం తీసుకొస్తే, ఆ 12 సంవత్సరాల వయసు కలిగిన చిన్నదాన్ని స్వస్థపరచడానికి వెళ్తుంటే 12 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలైన ఒక స్త్రీ ఆయనను తాకాలి, ఆయనను ముట్టాలి. అమ్మా నీ దగ్గర కంపు. అవును నాకు తెలుసు, నేను కంపుదాన్నే, నేను పాపినే, నేను రోగినే. అయినా సరే నా గురించి ఏమనుకున్నా ఈ రాత్రి నేను యేసును తాకకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. యేసును తాకకుండా, యేసును కలుసుకోకుండా, ఆయన బ్రతిమలాడకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయన నా ఇంటికి తీసుకొని వెళ్ళకుండా నేను వెళ్ళను అని యాయూరు నిలబడితే, ఆయన తాకకుండా నేను వెళ్ళను. ఆమేన్. ఇంతకంటే ఎక్కువ ఉన్నారు జనాలు. అప్పుడు యేసు ఫాలోయింగ్ ఎక్కువ. ఈ జనాల్లో ఎలా వచ్చిందో తెలియదండి. ఆయన వెళ్తున్నాడు, సడన్గా ఆగిపోయాడు.
వెంటనే అందరూ ఇలా మీద పడిపోయి ప్రభు ఆగిపోయారు. ప్రభు అన్నాడు, ఎవరు నన్ను తాకింది? నన్ను ఎవరు తాకారు? యోహాన్ అన్నాడు, ప్రభు ఇప్పుడే నా గోడ నిన్ను తాకింది. కాదు యోహాన్, కాదు, నువ్వు కాదు. పేతురు అన్నాడు, ప్రభు నడుస్తుంటే చేయి తగలదా? పక్క నడిచేటప్పుడు చేయి తగలదా ప్రభువా? పేతురు, నీ చేయి కూడా కాదయ్యా. పిలుపు అన్నాడు, ప్రభు ఇప్పుడే భుజాల మీద అలా చెయ్యి అయిపోయి వెనక ఎవడో నెట్టేసరికి ఆగిపోయాను, బహుశా నా మునీళ్ళు ఏమని భుజాలు. పిలుపు కాదు, ఎవరో ఈ రాత్రి నన్ను తాకారు. నేను నా త్రోవలో వస్తుంటే, నేను నా మార్గంలో వస్తుంటే ఎవరో తమ మార్గాన్ని విడిచి నా మార్గంలోకి వచ్చి నన్ను తాగుతున్నారు. అర్థమైందా ఈ మాట? నేను నా త్రోవలో వెళుతుంటే తమ త్రోవను విడిచి నా త్రోవలోకి వచ్చి ఎవరో నన్ను తాకారు. మనందరం ఈ వాక్యపు త్రోవలోకి రావాలి. నువ్వు ఏ త్రోవలో అన్న తిరుగు, చివరికి నీకు ఈ త్రోవే గతి. ఈ త్రోవలో ఉన్న యేసయ్యే మనకు గతి. ఆయన మాత్రమే నీ కుటుంబాన్ని కట్టగలడు. ఆయన మాత్రమే నీ కుటుంబాన్ని బాగు చేయగలడు. నీ భర్తకు స్వస్థత, నీ భార్యకు స్వస్థత, నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఈ లోక సంబంధమైన, పాప సంబంధమైన ఆ ఫోన్లు, ఆ టీవీలు, ఆ వేషధారణ, ఆ వ్యభిచారపు ఆలోచనలు, ఆ లవ్లు, ఆ ప్రేమలు, నీ బిడ్డలు బాగుపడాలంటే ఆయన త్రోవలోకి రావాలి. నేను చెప్తున్నది సత్యమే. నాకు పిల్లలు ఉన్నారు, నాకు 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వాక్యం. మీ పిల్లలకే కాదు, నా పిల్లలకు కూడా ఈ వాక్యం. మీకే కాదు ఈ వాక్యం, నాకు కూడా ఈ వాక్యం. మీకే కాదు, స్టేజీ మీద ఉన్న దైవజనులకు కూడా ఈ వాక్యము. ఆమె నమ్ముతారా? ఈ వాక్యం మీ ఊరు వరకే కాదండి, నా కొరకునే బోధించుకుంటున్నాను. నా బిడ్డలు ఎలా ఉన్నారో నేను ఇప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకడు పెళ్ళైనాక 2 పెళ్ళిళ్ళు అవ్వాలి. ప్రభువా, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, యాయిర్లాగానే బ్రతిమలాడుకోవాలి. ప్రభు నా బిడ్డలను బాగు చేయాలి. నా ప్రభు పాదాలు పట్టుకొని నేను కూడా బ్రతిమలాడుకోవాలి. ప్రవక్త అన్నాడు, ఈ కాలంలో కూడా ఆయన్ని బ్రతిమలాడుకునే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు. నమ్ముతున్నారు ఈ మాట? ఈ కాలంలో కూడా, ఇప్పుడు కూడా యేసునలో బ్రతిమలాడుకునే వాళ్ళు మన మధ్య ఉంటే ఎంత బాగుండు. వెళుతూ ఉండగా ఆయన వస్త్రపు చెంగును తాగ్గానే స్వస్థత వచ్చింది, రక్తస్రావం ఆగిపోయింది. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగారు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి, అయినా స్వస్థత లేదు. ఇప్పుడు ప్రభు యాయిరింటికి వెళ్ళిపోయాడు. ఎక్కడే చెప్పి మాట ముగిస్తాను. నేను చాలా ఉంది చెప్పడానికి, కానీ నేను తీసుకున్న వాక్యం వేరు, కానీ ఇక్కడ దేవుడు నడిపిస్తున్న విధానం వేరు. ఆయన త్రోవలో వస్తున్నాడు. నమ్ముతారా? ఆయన త్రోవలో వస్తున్నాడు. ఎందుకు చెప్పాను ఈ మాట చెప్పండి? పౌలుకంట వాక్యం బాగా తెలుసని గర్వం అంట. మళ్ళీ ఎవరికైనా ఉంటే దాన్ని తొలగించుకోండి, అది నీ మార్గం. యేసుక్రీస్తు నామములో గర్వం పోవును గాక. వాక్యం నాకు బాగా తెలుసుకొని అనుకున్న వాళ్ళకి గర్వం అంతా ఇక్కడే పోవును గాక. నిజంగా అండి, నేను ఇక్కడ దిగానంటే నా బైబిల్లో ఒక్క అక్షరం తెలియదు నాకు. నేను బలిపీఠం కింద దిగానంటే ఏ సువార్తలో ఏముందో, ఎక్కడ ఏ వాక్యం ఉందో అస్సలు తెలియదు. మళ్ళీ రేపు ఎక్కడ వాక్యం చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మళ్ళీ నేను కుస్తీ పట్టాల్సిందే. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి నిలబడ్డానా, ఆకాశపు తూములు తిరుగుతాడేమో తెలియదు నా కోసం. ఆయన ఎలాంటి తూములు తిరుగుతాడో తెలియదు, కానీ వరదవలే నా హృదయంలోకి వాక్యం అలా వస్తా ఉంటుంది. అది మీకు చెప్పాలని నాకు ఆశ. అందుకే నేను సమయాన్ని చూడను, మీ హృదయంలో వాక్యాన్ని నింపాలనే ఆశ. ప్రైజ్ ది లార్డ్. యాయిరింటికి వచ్చేసరికి అందరూ ఈయన వచ్చాడేంటి, యేసు వచ్చాడేంటి, బాబీ అయ్య గారు వచ్చాడండి, మన ఊరు ఎక్కడ పెట్టాడేంటి మీటింగులు, మన ఊర్లో సంఘాలు లేవా, మన ఊర్లో అయ్యి లేవా, మన ఊర్లో ఇది లేదా, ఎక్కడ అయ్యగారు ఎందుకు, అయ్యగారు బాబీ అయ్య గారు ఎందుకు పెట్టాడు మీటింగులు, ఏమో ఆయన రావాల్సి వచ్చిందేమో. ఆమేనా? అది నీ ఒక్కదాని కొరకు, నీ ఒక్కడ కొరకే యేసయ్య వచ్చాడేమో ఈ రాత్రి. దీన్ని అర్థం చేసుకో, ఈ మాట అర్థం చేసుకో. ఈ ఊరు అందరి కొరకు కాదండి, నీ ఒక్కరి కొరకే వచ్చాడు. నీ ఒక్కదాని కొరకే వచ్చాడు, నీ ఇంటి కొరకే దేవుడు వచ్చాడు. ఆమేన్. యాయిరింటికి వచ్చాడు. రాగానే అందరూ అక్కడ, మీకు తెలుసా, పల్లెటూరులో అయితే ఎవరైనా చనిపోతే వెళ్ళి అందరూ ఏడుస్తారు. బంధువులు ఎవరైనా చనిపోయినా, తెలిసిన వాళ్ళు చనిపోయినా వెళ్ళి ఏడుస్తారు. పాప బాగా బతికిందండి, బాగా బతికింది, మొత్తం తీసి పక్కన వాళ్ళ మీద వేసినాయి, అవి పట్టించుకోరు, కానీ చాలా బాగా బతికిందండి, మొన్నే మట్టే కనపడింది,
ఎంత మంచి అని వేస్తారండి పక్కన. కానీ ఆ కాలంలో ఏడ్చే వాళ్ళని అది తెచ్చేవాళ్ళు తెలుసా మీకు? సిటీల్లో ఎప్పుడు కూడా బొంబాయి, ఢిల్లీ, పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఇంట్లో వాళ్ళు ఏడవరు, ఏడితాలు మేకప్ పోతాయి, వాళ్ళ పెదాలకి మొహానికి వేసిన పెయింట్ అంతా పోతాయి. అందుకే ఏడవరు ఏం చేస్తారంటే కూలిచ్చి తెచ్చుకుంటారు. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఏదైనా మీటింగ్ జరిగితే 500,000 రూపాయలు పలావ్ ఇచ్చి తీసుకెళ్తారు కదా, అట్లాగే ఏం చేస్తారంటే వాళ్ళు కూడా కూలిచ్చి తెచ్చుకుంటారు. ఇప్పుడు కూలిచ్చిన వాళ్ళందరూ ఇంట్లో ఉండి ఏడుస్తున్నారు. అమ్మో పాస్టర్ గారు అమ్మాయి, అమ్మో పాస్టర్ గారు అమ్మాయి, ఆ ఈరు కుమార్తె ఎంత మంచిది అసలు వీళ్ళకి తెలియదు, అయినా ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే ఎందుకో ప్రభు లోపలికి వచ్చాడు. ప్రభు లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రపోతుందని. కానీ ఆ ఏడుపు ఏమైందో తెలియదు, ఒకసారి నవ్వటం ప్రారంభించింది. అద్దేడుపు కదా అది, అద్దేడుపుగా ఆ మాటకి వెంటనే నవ్వేశారు. ప్రభు అన్నాడు, ఎందుకు కొల్లి చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది. వాళ్ళంట వాక్యాన్ని నమ్మలేదంట, హేళన చేశారంట. యాయిరా ప్రభువా, అవిశ్వాసులందరినీ బయటికి పంపించారు. దేవుని వాక్యాన్ని ఎగతాళి చేసే వాళ్ళందరూ వద్దు ఇక్కడ. వాక్యాన్ని నమ్మని వాళ్ళు ఎవరో వద్దు ఇక్కడ. జీవగ్రంథంలో రాయబడిన చూద్దాంలేండి, చేద్దాంలేండి, మా అయ్యగారు ఒప్పుకుంటాడు. ఓరు నాయన, మీ అయ్యగారే నరకానికి పోతాడని నేను చెప్తుంటే, మా అయ్యగారు ఒప్పుకుంటాడో లేదు, మా పాస్టర్ గారు ఒప్పుకుంటాడో లేదు, మా ఆయన ఓ నాయన ఈ వాక్యాన్ని అంగీకరించపోయిన ఎవడైనా సరే తప్పదు, మనం ఏం చేయలేము. వాక్యమే. వాక్యాన్ని నేను మార్చలేను, వాక్యాన్ని నువ్వు మార్చలేవు. దేవుడిని ఎవడైనా మారుస్తాడా? ఎవడ మారుస్తాడా? ప్రభు అన్నాడు, వాక్యాన్ని నమ్మట్లేదు, ఈ అవిశ్వాసులను బయటికి పంపి. వాళ్ళు వెంటనే ఎలక్ట్ అయ్యి, ప్రభువా యాయిరు అన్నాడు అందరినీ. అప్పుడు ఏం చేశాడు? ఆయనతో యాకోబు, పేతురు, యోహాను అన్నారు. వాళ్ళ ముగ్గురిని తీసుకున్నాడు. భర్తను భార్యను తీసుకుని లోపలికి రండి. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ చిన్నదాన్ని చేపట్టుకున్నాడు. తాలితాకుమి, ఓ చిన్నదానా లేచి నిలబడు. ఆయన బైబిల్ గ్రంథంలో 2 సార్లు క్రొత్త భాషను వాడాడు. 2 సార్లు. ఒకటి కల్వరి సినిమాలో, రెండవది యాయిరింటిలో. ఆయన లోపలికి వచ్చాడు, ఆ చేయి పట్టుకున్నాడు. తాలితాకుమి. ఆయన మరొక భాషను వాడాడు అక్కడ. అది పరలోకపు భాష. అది ఎవరికి తెలియదు ఆ భాష. ఒకరోజు మనం అదే భాష మాట్లాడబోతున్నాం అక్కడ. హల్లెలూయా. ఈ హిందీలు, తమిళ్, కన్నడ, మలయాళం ఏముండవు. పరలోకపు భాషతోనే ఆయనతో మనం మాట్లాడతాం. ఆయన అన్నాడు, చిన్నదాన లేచి నిలబడు. ఆమె వెంటనే లేచి కూర్చున్నది. ప్రభు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకప్ప చెప్పి, ఈమెకు అన్నం పెట్టండి. ఏమకు ప్రభు ఎలా జరిగింది? అవిశ్వాసులు బయటికి వెళ్తేనే ఆ ఇంట్లో అద్భుతం జరిగింది. అవిశ్వాసులు, అందుకే నీతో ఒకవేళ అవిశ్వాసం ఉంటే, అందుకే నీ జీవితంలో ఇంకా అద్భుతాలు జరగట్లేదేమో, ఆశ్చర్యాలు జరగట్లేదు, గొప్ప కార్యాలు జరగట్లేదేమో. ఈ రోజు నువ్వు అవిశ్వాసం నుంచి వేరే, అవిశ్వాసం నుంచి వేరు. 100 సంవత్సరాలు నోవహు వాక్యం చెబితే ఎవడు నమ్మకపోతే నోవహు వాళ్ళు విడిచి వాళ్ళలోకి వచ్చే. ఈరోజు దేవుడు నిన్ను వేరు చేయడానికి వచ్చాడు. ఒకవేళ ఈ జీవగ్రంథంలో ఇంకా చాలా ఉందంటే కొద్ది మాటలు చెప్పాను. కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి బయలుపరచబడిన వాక్యాలు. ఎవరు బయలుపరిచారు? 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదినప్పుడు, అంటే అతడు వాక్యం చెప్పినప్పుడు దేవుని జీవ గ్రంథంలో ఉన్న సువార్త మర్మమంతా 7వ దూత, 7వ సంఘకాలపు దూత, 7వ వర్తమానికుడు, 7వ నక్షత్రం, దేవుని కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రం విలియం బ్రానమ్. హల్లెలూయా. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రవక్తను ఆయన విడుదల చేశాడు భూమి మీదకి. చివరి కాలంలో ఆయన వచ్చాడు. తర్వాత ఇక ప్రవక్తలు లేరు. ఇప్పుడు ఎవడైనా ప్రవక్తలు అంటే వాడు అబద్ధమే. ఎందుకంటే నా బైబిల్లో 7వ సంఘకాలం లేదు, నా బైబిల్లో 8వ నక్షత్రం లేదు, నా బైబిల్లో 8వ ప్రవక్త లేడు. ప్రైజ్ ది లార్డ్. 7 ప్రవక్తలు ఉన్నారు, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 రంగులే ఉన్నాయి, 7 దీపస్తంభాలే ఉన్నాయి, 7 ఆత్మలే ఉన్నాయి, 7 కన్నులే ఉన్నాయి. 7 ఆత్మల కలవాడు చెప్పు సంగతులేమనగా. ఈ రాత్రి వేరవుతావా? అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? లోతు వేరైన తర్వాతే. జకయ్య నువ్వు ఎలా కలుసుకున్నావు? ఓ నా ఇంట్లో ఉన్న పాపం అంతటి నుంచి నేను వేరవబట్టేనని ఆయన కలుసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. యాయిరు ఎలా ఆయన తీసుకొచ్చావు? నాకున్న నా సంస్థ, నా పాస్టరు, నా బిషప్, నా పోపు, నేను అందరు విడిచి నా ఇంటి కొరకు నేను యేసు దగ్గరికి వెళ్ళాను. అయ్యా రేపు శుక్రవారం మరలా వస్తున్నాడు యేసయ్య. మీరు ఆయన కలుసుకోవాలనుకుంటే అన్ని విడిచి యేసు దగ్గరికి రండి, అన్ని విడిచి యేసు దగ్గరికి రండి. భాసిల్లేను
సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా భాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగేడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగేడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను ఆమేన్ నమ్మితి నీ పాదంబులను భాసిల్లెను సిలువ మైకిల్ పట్టు పాపక్షమా యేసు ప్రభుని భాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలోన అందరు లేచి నిలబడతామా అందరు లేచి నిలబడతాం బ్రతికిన నేని గదా మోసితివానా శాపభారమును ప్రభువా మోసితివానా భాసిల్లెను సిలువలో యేసు ప్రభుని దివ్య క్షమా పాపము చేసిన నేనేని గదా మోసముతో పాపము చేసి గడించితి మరణం శాపమే గాని నాకేంటివి కాపరివై నన్ను ప్రోచితివి అవును ప్రభువా ప్రోచితివి భాసిల్లెను పాపక్షమా యేసు ప్రభుని నీ మరణపు వేదన రుద కాదు నామది నీ వేదనలో మునిగే నీ మరణపు రుద కాదు నామది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో ఆమేన్ హృదయములో భాసిల్లెను పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా భాసిల్లెను ఎందులకోన పై ప్రేమ అందదయా స్వామినా మదికి ఎందుకు ప్రేమించాడు ఎందులకోన పై ప్రేమ అందదయా స్వామి మదికి ఎందుకు ప్రేమించావు ప్రభు ఇంతగా నిన్ను దూషించి నిన్ను త్రోసివేశాను నిన్ను కాలదన్నాను నిన్ను వద్దనుకున్న ఆయన నన్ను ప్రేమించి ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రేమించావు నేను నిన్ను వ్యతిరేకించినప్పుడు ఎంత దుఃఖపడ్డావు అయ్యా నిన్ను గాయపరిచినప్పుడు ఎంత వేదన చెంది వారి వల్ల నేను ఎగతాళి చేస్తే నా మీద ఎంత కోపం కలిగి ఉన్నావో నేను గ్రహించలేక ప్రభువుని క్షమాపణ అడుగుతాం ఈ రాత్రి వాక్యం నీ కొరకే నచ్చింది
నాన్న, నా తమ్ముడు, నా సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన ఎంతగా ప్రేమించావు ప్రభు, ఎంతగా ప్రేమించావు అయ్యా. పాపినైనా నన్ను ఎంత పనికి రాని వాడిని, పనికి రాని దాని ప్రభు అంటానికి కూడా యోగ్యత లేదు నాకు. యాయిరు ఎన్నిసార్లు యేసును దూషించాడు. ఆయన ఒక వ్యభిచారి కొడుకు అన్నాడేమో, ఆయన పాపం వల్ల పుట్టిన వాడని యేసును అన్నాడేమో. కానీ యేసు అన్నాడు, యాయిరు నేను నీ ఇంటికి వస్తున్నాను అయ్యా, నీ ఇంటికి నేను వస్తున్నా. ఎందులకో నా పై ప్రేమ అందదయ స్వామి నామదికి, ఎందులకో నా పై ప్రేమ అందదయ స్వామి నామదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగే నా ప్రభుడవని. నమ్మితిని పాదంబులను, ఆశీలెను సిలువలో యేసు ప్రభు దివ్య క్షమా, వాసిలెను సిలువలో పాపక్షమా. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికే, ఆయన నామానికే ఘనత. ఆమె చెప్తారా? ఆయన నామానికే ప్రభావాలు, ఆయన నామానికే యుగ యుగాలు కలుగునుగాక. యేసు రాజుకే జయము కలుగునుగాక. యేసయ్య వధువుకి కూడా జయము కలుగునుగాక. ఆయన జయించి మనకు జయమిచ్చాడు. ఆయన యుద్ధము చేసి మనకు జయమిచ్చాడు. యుద్ధము దేవునిది, జయము సంఘానిది. గట్టిగా చప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమపడతాం. మన మధ్య ఈ రాత్రి దైవజనులు క్రిస్టఫర్ గారు ఉన్నారు. వారు వచ్చి ముగింపు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను. మంచి దైవజనులు, గొప్ప దైవజనులు చివరి ప్రార్థన చేస్తుండగా మనము తలలు వంచు. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈ రాత్రి అబ్రహాము ద్వారాగా, యాయీరు ద్వారాగా మీరు మాట్లాడారు ప్రభా. నీ దాసుణ్ణి నిలబెట్టుకొని నీ పరిశుద్ధమైన గ్రంథములో నుంచి నీ పరిశుద్ధమైన మాటలు కొన్ని మీరే విప్పారు నాయన. ఇది చెప్పేది కాదు ప్రభు, ఇది విప్పేది ప్రభు నాయన. అన్నీ పొందుపరిచి పరిశుద్ధ గ్రంథములు మీరే రాయించారు ప్రభువా. యేసయ్య, అది మీరే విప్పాలి ప్రభువా. యేసయ్య, అది మీరే విప్పాలి. నిలబడేది మేమే కానీ ప్రభువా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి నీ శిష్యులను తయారు చేసుకున్నావు ప్రభువా. యేసయ్య, నీ సువార్త ఈ రీతిగా ప్రభువా ప్రకటిస్తున్నాం తండ్రి. నీ దాసుడు ఇంకా మంచి ఆయుష్ని దయచేయి ప్రభువా. యేసయ్య, బలంగా వాడుకోండి నాయనా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా మేము జయించే కృప మాకు దయచేయండి. యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ పరిశుద్ధ లేఖనాలు పరిధి దాటి మేము వెళ్ళకూడదనైనా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. నీ పరిధిలోనే మీరు పొందుపరిచిన విధంగా ప్రభువా మేము నీ మాట చొప్పున ప్రభువా మేము జీవించే కృప మాకు దయచేయండి.
యేసయ్యా ఇప్పుడు వరకు నాయన నీ బిడ్డలకి కొన్ని మాటలు అందించారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ సువార్త అందాలి నాయన. యేసయ్యా ఈ రీతిగా ప్రభువా ఈ తోటలో పెట్టుకొని ఇక్కడ సువార్తను అందించినందుకు నీ దాసుని ఇంకా బలంగా వాడుకోండి ప్రభు. యేసయ్యా చిన్న ప్రార్థన పరలోకంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన గ్రామం అంతటికి, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ 2 రోజులు వాక్యము చేత ఆశీర్వదించబడిన వారికి, ఈ సభలకు పనిచేసిన ప్రతి వారి కొరకు, ప్రార్థించిన ప్రతి వారి కొరకు, గుప్పెళ్ళు విప్పిన ప్రతి వారి కొరకు, ప్రయాసపడిన ప్రతి వారి కొరకు, వాక్యం అందించిన వారి కొరకు, వెనక ఉన్న సేవకులు వారి పరిచర్య కొరకు దేవుని యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతం వరకు మనకి తోడై ఉండి నడిపించునుగాక. అందరూ ఆమె చెప్తారా? యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, కలవరి సిలువ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. రాకడ ఆలస్యమైతే వచ్చే సంవత్సరం పెట్టుకుందామా? మరలా రాకడ ఆలస్యమైతే మరలా ఇదే స్థలంలో గ్రామం సహకరిస్తే, కుటుంబాలు సహకరిస్తే, మరలా దేవుని చిత్తమైతే ఇదే తారీఖుల్లో దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నా గుండె లోపల 3 స్టెంట్లు ఉన్నాయి. ఆయన దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇంకా బహుబలంగా దేవుని కొరకు వాడబడాలని నా కొరకు మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు మీ అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. స్త్రీలకు సపరేట్గా ఇక్కడ, అలాగే పురుషులకు సపరేట్గా పెట్టబడుతున్నాయి. కనుక గందరగోళం లేకుండా చక్కగా వెలుతురులో పెట్టండి స్టాండ్లు. ఇంకా ప్రార్థన అయితే కనుక కుర్చీలన్నీ పక్కన పెట్టుకొని మీరు కుర్చీలో కూర్చొని తిన్నా పర్లేదు. బఫే సిస్టమ్ పెట్టారు. మీరు వచ్చినట్లయితే మీకు ఇక్కడ అన్నము పెడతారు, కూర పెడతారు. తర్వాత మంచినీళ్ళు వేరే చోట పెట్టబడతాయి. కనుక మీరు ఆహారాన్ని తీసుకొని నీళ్ళున్న స్థలం దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ భోజనం చేయొచ్చు. కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ రాకడ పర్యంత వరకు దీవించుడుగాక. రాకడ ఆలస్యమైతే మరలా కలుద్దాం, రాకడొస్తే మనందరం అక్కడ కలుద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.